నాకు ఒకటే ధైర్యం, ఒకటే నమ్మకము. దేవుడు చెప్పాడు, ఆయన జరిగిస్తారు, వాగ్దానం ఇచ్చారు, 100% జరుగు. ప్రవక్తగా అభిషేకిస్తున్నాను, నేను సేవ కొరకు పిలుస్తున్నాను, నువ్వు నాకు మాట ఇచ్చావు, మాట ఇచ్చిన తర్వాత చేసి తీరాలి అని చెప్పగానే నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఆ మాట రాగానే, ఆ సహోదరుడు ఒక వ్యక్తితో వ్యభిచారం చేస్తా ఉంటాడు. వ్యభిచారం చేసిన తర్వాత ఆ కొంతకాలానికి ఒక వ్యక్తిని చంపేసినట్టుగా ప్రవచనం వచ్చింది. నేను రాసుకుని పెట్టుకున్నా, కానీ చెప్పలేదు. నన్ను ఒక వ్యక్తి లేపుతా ఉన్నాడు. ఇలా లేపగానే నేను చూసేటప్పటికి ఒక ఆయన పోలీస్ డ్రెస్ వేసుకుని 2 కానిస్టేబుల్ వచ్చారు. ఆయన ముందు మాట్లాడతారు, ఆ తర్వాత నీలో ఆశ ఉందా లేదని చూస్తారు. సో ఆయన మాట్లాడిన మాటలు, నా జీవితంలో నా ద్వారా మాట్లాడిన మాటలు, ఇవన్నీ డైరీస్, అనేకమైన మాటలు. సో నేను ఒకటే నమ్మాను, దేవుడు నాతో మాట్లాడతారు, ఆయన జరగబోయే చెప్తారు, ఆ జరగబోయే విషయాల ద్వారా అనేక మందిని బలపరుస్తారు అనేది మాత్రమే నేను ఒకటే విశ్వసించాను. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతా, మనము బోధించడానికి తొందరపడకూడదు, కానీ మన సాక్ష్యాన్ని బలపరచుకోవడానికే తొందరపడాల. అప్పటికి నాకు ఇంచుమించుగా 50,000 60,000 పైనుంచి 1,20,000 దాకా వచ్చేది. నేను జాబ్ మానేసేటప్పటికి నా జీతము 1,20,000. ఇప్పుడు నాతో పాటు పనిచేసే వాళ్ళకి 2 లక్షల జీతము. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఇప్పుడు మీరు టైటిల్ చూశారు కదా, యవ్వన కాలంలో బహుబలంగా వాడుకుంటున్న ఒక యవ్వన ప్రవక్త అని టైటిల్ పెట్టాను. అయితే చాలా మంది అడుగుతున్నారు, ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారా, ఈ రోజుల్లో అటువంటి జరుగుతున్నాయా, ఈ రోజుల్లో దేవుని కార్యాలు నిజంగా జరుగుతున్నాయని చాలా మంది అడుగుతున్నారు. అయితే నేను ఇటువంటి సాక్ష్యాలు తీసుకున్నప్పుడు బ్రదర్, నేను 1-2 సార్లు ఆలోచించి దేవుని అడిగి, ఇది అన్ని చోట్ల ఏంటి, ఏది నిజం ఏది అసత్యం అని చెప్పి అన్ని చోట్ల కనుక్కుని, మీ స్నేహితులు కానీ బంధువులు కానీ అటువంటి వాళ్ళకి కనుక్కుని నేను ఆ సాక్ష్యం తీస్తాను. ఇటువంటి సాక్ష్యాన్ని త్వరపడి నేను తీను. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో అది మనకి తెలియదు, అది దేవుడు తెలుపుతేనే చేయాలి. ఈ బ్రదర్ని వేరే బ్రదర్ మా ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మా భార్య అంటే మా వైఫ్ ఈ బ్రదర్కి టీ ఇస్తున్నారు. టీ ఇచ్చినప్పుడు ఈ బ్రదర్ డైరెక్ట్గా, అమ్మ నువ్వు కడుపు నొప్పితో బాధపడుతున్నావు కదా అని చెప్పి మా భార్యను చూసి ఈ బ్రదర్ చెప్పడంతో నేను ఒకేసారి ఆశ్చర్యపోయాను, మా భార్య కూడా ఒకేసారి స్టన్ అయిపోయింది. మా భార్యకి అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తున్నట్టు, అది వచ్చి తగ్గుతున్నట్టు అనేకమైన స్కానింగ్లు తీపిచ్చాం బ్రదర్. దేవుడి కృపలో బాగానే ఉంది, ఒక్కోసారి వస్తుంది తగ్గిపోతుంది, అది పెద్ద ఆపదకరంగా కాదు, కానీ కడుపు నొప్పి వస్తుంది తగ్గుతుంది. అది మా భార్యకి నాకే తప్ప ఎవరికి తెలియదు. అదే విషయం రావగానే ఈ బ్రదర్ మీ భార్యకి కడుపు నొప్పితో బాధపడుతుంది అప్పుడప్పుడు అని చెప్పగానే నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అయితే ఆ సాక్ష్యం రికార్డ్ చేస్తున్నప్పుడు పూర్తి సాక్ష్యం విన్న తర్వాత అనేకమైన ఆటంకాలు, ఈ బ్రదర్ సాక్ష్యం మీ ముందు తేవడానికి అనేకమైన ఇబ్బందులు అక్కడ మా ఇంట్లో కుదరలేదు. మరలా ఈ బ్రదర్ ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఉంటారు. ఈ బ్రదర్ని నేను ఆ రోజున ఆటో ఎక్కించడానికి తీసుకొస్తే బండి కూడా స్లిప్ అయ్యి మీ ఇద్దరం పడడం జరిగింది, ఆ బ్రదర్ని మేము. తర్వాత ఈ సాక్ష్యం తీసుకోవడానికి నేను మార్నింగ్ ఇప్పుడు ఈ బ్రదర్ దగ్గరికి వచ్చాను అనమాట. ఈ సాక్ష్యం అందరికీ తెలియాలి, అనేక మంది అనేక మేలులు పొందాలి, దేవుడి యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఈ సాక్ష్యం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. బ్రదర్ మీకు ఫోన్ చేశాను, మార్నింగ్ బస్సు ఫుల్ అయిపోయినాయి, ఏ బస్సు కూడా మార్నింగ్ సెక్షన్ ఖాళీ లేదు. కారు మీద ఎక్కాను, చాలా మంది కారులో ఉన్నారు, ఏలూరు నుంచి విజయవాడ. అయితే ఒక్కో పాయింట్లో దించుతారు. బెంజ్ సర్కిల్ దగ్గర ఒకరిని, వార్దా దగ్గర ఒకరిని దించుతారు. బస్టాండ్ దగ్గర దిగాలి కాబట్టి దించుకుంటూ వస్తున్నారు. స్పీడ్ మీద వచ్చినప్పుడు ఏమో లేదు బ్రదర్, కొంచెం స్లోగా ఒకరినొకరు దించుకుంటూ వచ్చినప్పుడు ఆ కారు యొక్క టైరు అమాంతంగా పేలిపోయింది. అదే స్పీడ్ మీద వెళ్తుంటే ఏం ప్రమాదం జరుగునో తెలియదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ సాక్ష్యం తీసుకున్నప్పుడు సాతాను యొక్క ఆటంకాలు అనేకమైన ఉన్నాయి, కానీ నేను ఒకటే చెప్తున్నా, ఈ లోకంలో ఉన్న వాటికంటే మన దేవుడు ఎంతో గొప్పవాడు. అయితే ఈ బ్రదర్ సాఫ్ట్వేర్ కంపెనీలో 1,20,000 ఇప్పుడు ఇంచుమించు 2 లక్షల రూపాయలు జీతం వదిలేసి, దేవుడు పిలుపు మేరకు అంత జీతం వదిలేసి దేవుడు మాట్లాడాడు నాతో అని చెప్పి ఆ బ్రదర్ జాబ్ విడిచిపెట్టేసి రావడం అనేది జరగబోయేవి ఆ బ్రదర్ చెప్పడం, అవన్నీ కూడా ఈ డైరీలో రాసుకోవడం, అవి త్వరలోనే నెరవేరడం, అవన్నీ జరిగినవన్నీ ఇలా ఇంటూ మార్క్ కొట్టుకోవడం, అది చాలా ఆశ్చర్యకరం అన్నమాట. అయితే ఈ బ్రదర్ సాక్ష్యం, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషం. మీ సాక్ష్యం వివరించే ముందు మీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడ జన్మించారు,
అసలు మీకు దేవుడు మిమ్మల్ని ఇలా వాడుకోవడానికి కారణం ఏంటి? చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు మీ సాక్ష్యాన్ని వివరించమని కోరుచున్నాను. దానికంటే ముందు మిమ్మల్ని కలవడం కూడా నాకు చాలా ధన్యత. చాలా సంతోషం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాభివందనాలు నా ప్రియులారా. మీకు తెలియజేసినట్లుగా దేవుడు ప్రేరేపణ ప్రకారం మాత్రమే ఈ సాక్ష్యం చేయడం జరుగుతుంది. దేవుని మహిమ కోసము అనేక మందిని రక్షణకు నడిపించడానికి, అనేక మందిని బలపరచడానికి దేవుడు ప్రేరేపణ ప్రకారమే. ఎందుకంటే నేను అనేక మందిని కలుస్తూ ఉన్నాను. నేను 2019లోనే సేవకు వచ్చేసాను, ఉద్యోగాన్ని విడిచిపెట్టి. ఆ టైంలోనే నేను సాక్ష్యాన్ని చేయాలి అని అనుకున్నాను, కానీ దేవుని ప్రేరేపణ ప్రకారం నేను ఇప్పుడు దాకా చేయలేకపోయా. సో అనుకోని రీతిగా కొన్ని రోజుల క్రితం నా ఆత్మీయ కుమారుడు ఒకడు సో నాకు సర్ప్రైజ్గా మిమ్మల్ని ఒక దగ్గర తీసుకెళ్తాను డాడీ, రండి ఒక బ్రదర్ని కలుద్దాము, కుటుంబాన్ని కలుద్దాం అని చెప్పి తీసుకెళ్లారు. సరే అని మేము ప్రయాణం చేసి వెళ్తున్నాం, గృహదర్శనం కోసమే ప్రేయర్ ఏమో అనుకుని వెళ్ళేటప్పటికి ఈ బ్రదర్ కుటుంబం దగ్గర తీసుకెళ్ళగానే నేను షాక్ అయ్యా. ఈయన బ్రదర్ జోషి సాక్ష్యాలు పంచి పెడతారు, సాక్ష్యాలు యూట్యూబ్లో ఎడిట్ చేస్తారు కదా అని నేను షాక్ అయ్యి ప్రేయర్ చేస్తూ ఉండగా దేవుడు అనేక విషయాలు బయలుపరిచాడు. అక్కడ కుదరలేదు, కానీ దేవుడు ఆయన ప్రేరేపించి, ఆయన్ని ప్రేమించి, నన్ను ప్రేమించి ఆయన ఇక్కడికి నడిపించడం చాలా సంతోషకరం. నా సాక్ష్యంలోకి వెళ్తే కనుక, నేను రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరులో, రాజమండ్రి నుంచి ఒక 25 కిలోమీటర్ల పల్లెటూరులో నేను జన్మించాను. మా తండ్రి గారు, మా అమ్మగారు వ్యవసాయ కుటుంబం. వాళ్ళకి ఏమీ లేకపోయినా కానీ ఎంతో కష్టపడి, మా నాన్నగారు ఎంతో కష్టపడి 10 ఎకరాల పైన సంపాదించారు. సో మా తల్లి తండ్రికి 5 సంతానము. నేను 5వ వాడిని, అనగా ఇంట్లో అందరికంటే చిన్నవాడిని. సో మా నాన్నగారు, మా నాయనమ్మ గారు మా తాతగారితో గొడవపడి వాళ్ళ అత్తగారి ఇంటి కాడి నుంచి మా నాయనమ్మ వాళ్ళ సొంత ఇంటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అక్కడే వాళ్ళు స్థిరపడిపోయారు. మా నాయనమ్మ వాళ్ళ తాతగారు ఆయన ఒక చేతబడి శక్తులు చేసే ఒక వ్యక్తి, మంచి మాంత్రిక విద్య కలిగిన వ్యక్తి. సో ఆయన దగ్గర నుంచి మా నాన్నగారు కూడా పాముల్ని బంధించడం, పగబట్టిన పాముల్ని బంధించడం, వాటికి మంత్రశక్తులతో బంధించి వాటిని చంపేయడం, తర్వాత జంతువుల్ని, తర్వాత వాటి మీద దాడి చేసే వాటిని బంధించడం, ఇవన్నీ కూడా ఆయన విద్య నేర్చుకున్నారు అనమాట. తాతగారి దగ్గర నుంచి మీ నాన్నగారు నేర్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఆయన దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో ఆయన చేస్తా ఉండేవాళ్ళు. నేను 5వ సంతానం మా కుటుంబంలో. అయితే 5వ సంతానం. మా నాన్నగారికి మంచి లోకజ్ఞానం బాగుంది, ప్రేమ కలిగిన వ్యక్తి. కానీ 5 సంతానం ఉండడానికి కారణం ఏంటంటే, మా ఊరిలో మా ఇంటి పేరటోళ్ళు ఒక్కడే ఉండిపోయినారు, మా నాన్నగారు ఒక్కళ్ళే ఉండిపోయినారు. సో దాంతో ఆయనకి ఒక బాధ ఉండేది, మగపిల్లాడు ఎప్పుడు కూడా ఒక్కడ ఉండకూడదు, ఆయనకి కుటుంబం అంటూ ఏర్పడాలి. ఎందుకంటే మా నాయనమ్మ వాళ్ళ అత్తగారు విడిచిపెట్టి వాళ్ళ సొంతూరు రావడంతో మా ఇంటి పేరటోళ్ళు ఒక్కడే అయిపోయినారు. సో ఆ బాధతోటి ఆయన 2 మగపిల్లలు ఉండాలనేది ఆశతోటి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. మా కుటుంబంలో మా తల్లిదండ్రులకి మొదట ఒక ఆడబిడ్డ, ఒక అక్క ఫస్ట్, తర్వాత అన్నయ్య, తర్వాత 2 అక్కలు, తర్వాత 5వ సంతానంగా నేను. ఓకే. సో మొదట అక్క, తర్వాత అన్నయ్య, తర్వాత 2 ఆడపిల్లలు అవ్వడం. సో చివరి అక్కకి నాకు 5 సంవత్సరాల పైన తేడా. సో మా తల్లి ఎప్పుడైతే నన్ను గర్భంలో దాల్చిందో ఆవిడకి ఒక అనుమానం, ఒక డౌట్, ఒక భయము, మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో, 4 పిల్లల్ని మేము ఏం చేయాలి, కుటుంబం చాలా. మీ కుటుంబంలో 2 మగ పిల్లలు ఉండాలని అనుకున్నారు. కానీ ఆవిడికి డౌట్ ఏంటంటే, లోకానుసారంగా 4వ వ్యక్తి కూడా ఆడపిల్ల పుడితే, ఎందుకంటే 2 ఆడపిల్లలు వరుసగా పుట్టారు, 5వ వ్యక్తి అనగా 3వసారి కూడా ఆడపిల్ల పుడితే కనుక 4 ఆడపిల్లలు, కుటుంబం అంతా పాడైపోద్ది, చాలా కష్టాలు పడాలని చెప్పి ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ టాబ్లెట్లు అవన్నీ తీసుకుని, అబార్షన్ టాబ్లెట్లు అవన్నీ వేసుకున్నది. తర్వాత పప్పాయ, బొబ్బాస్కాయ, ఇవన్నీ కూడా ప్రాక్టీస్, నాటు వైద్యాలు ఇవన్నీ కూడా చేసింది. కానీ దేవుడు ప్రణాళిక ఎలా ఉంటది, మనుషులు వద్దన్నప్పుడు వద్దనుకున్న దాన్ని దేవుడు పంపిస్తాడు అనుకున్న రీతిగా, ఆ విధంగా దేవుడు 5వ సంతానంగా నన్ను నా కుటుంబంలో జన్మించాడు. నేను మగపిల్లాడిని కావడం, మా అమ్మమ్మ సో చాలా సంతోషపడ్డాం. మా అమ్మ, మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా నాన్నగారు చాలా సంతోషపడి, సో తెల్లగా పుట్టడంతో నన్ను ఆడపిల్ల అనుకునే వాళ్ళందరూ, సో వీళ్ళేమో మగపిల్లాడు ఎవరికి చూపించకుండా దాచిపెట్టారు. అప్పటికి మీ కుటుంబం దేవునిలో నడుస్తుందా బ్రదర్? అప్పటికి మా కుటుంబము దేవునిలోకి వచ్చారు, కానీ మా నాన్నగారు ఇంకా ఈ మాంత్రిక విద్యలు నామకార్థంగా. ఎందుకంటే దేవునిలోకి ఎరగక ముందుకు అక్క, అన్నయ్య పుట్టిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నారు. అమ్మ సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలు, భయంకరమైన విశ్వాసి. అమ్మమ్మ, తాతయ్య వాళ్ళిద్దరు కూడా హైందవులుగానే చనిపోయారు. నాయనమ్మ కూడా హైందవురాలుగానే చనిపోయింది. నాన్నగారు కూడా తిరుపతికి వెళ్ళడం, మొక్కులు మొక్కుకోవడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు.
అయితే ఎప్పుడైతే అక్క అన్ని పుట్టారు ఆ తర్వాత దేవుడిని అంగీకరించారు. కానీ అమ్మ ఒకతే విశ్వాసి, అమ్మ ఒకతే సంఘానికి వెళ్ళేది. నాన్నగారు దేవుడికి జస్ట్ తెలుసు అంటే తెలుసు తప్ప సంఘానికి వెళ్ళేవాళ్ళు కాదు. నాకు 10-12 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆయన పూర్తిగా నమ్మలేదు, బాప్తిసం తీసుకోలేదు. సో ఇలా జరుగుతున్న క్రమంలో నాకు మొదటిగా 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ చిన్న వయసు నుంచి మేము అమ్మతో పాటు కేథలిక్ సంఘానికి వెళ్ళేవాళ్ళం. కేథలిక్ సంఘంలో నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. నాకు 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఒక కళ వచ్చింది. అది దేవుని దర్శనం అని ఆ వయసులో నాకు తెలియదు, దేవుని యొక్క మాట అని నాకు తెలియదు. ఆ కళ యొక్క భావం ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి నా తండ్రి దగ్గరే ఉండేవాడిని. నా తండ్రి అన్ని చూసేవాళ్ళు. ఎందుకంటే నేను పుట్టిన మరుక్షణం నుంచే నా తల్లి అనారోగ్యం పాలైపోయింది. ఎందుకంటే మందులు వాడడమో లేకుంటే ఎందుకో నాకు తెలియదు, కానీ ఆవిడికి అనారోగ్యం వచ్చేసి నాకు తల్లి పాలు లేవు, పోత పాలు, ఒక ఆవు పాలు, తర్వాత ఇవన్నీ కూడా వేరుగా ఉండడంతో నేను నా తండ్రితోనే ఉండేవాడిని. సో నా తండ్రితో ఉన్నప్పుడు నాకు 5 సంవత్సరాల వయసులో ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, మా ఇల్లు ఊరిలో కొంచెం చివర ఉండేది, మా 3వ లైన్లో ఉండేది. ఒక 2-3 లైన్ల తర్వాత అన్ని కూడా పొలాలు, పంట పొలాలు, తర్వాత కొండలు. అయితే ఆ కళలో భావం ఏంటంటే, నేను పండుకున్నాను, బాగా నిద్రపోతున్నా. ఆ కళ ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక 10 నుంచి ఒక 15 మందితో మా ఇంటి దగ్గర నుంచి అలా కొండల వైపు, పొలాల్లో నుంచి కొండల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏం మాటలు లేవు, నాకు ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సో ఆ 12 మంది, ఆ 15 మందితో పాటుగా వాళ్ళందరూ కూడా తెల్లబట్టలు వేసుకున్నారు. యేసుప్రభు వారు ఉన్నారు. సో వాళ్ళతో పాటుగా నేను కూడా ఉన్నాను, తెల్లబట్టలు వేసుకున్నాను. నేను ఇంచుమించుగా 5 నుంచి 6 సంవత్సరాల వయసులో ఎంత ఉన్నానో అంతే ఉన్నాను. వాళ్ళతో పాటుగా నేను కూడా తెల్లబట్టలు వేసుకుని మేమందరం కూడా కొండల వైపు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. అది దేవుడు ఇచ్చిన మొదటి మాట. ఆ కళ ద్వారా నాకు దేవుడు ఇచ్చిన మొదటి మాట. నాకు అది ఆ వయసులో ఏంటో తెలియదు, కానీ ఆ తర్వాత నేను దాన్ని కేంద్రీకరించిన తర్వాత, దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది, అది దేవుని యొక్క పిలుపు, సేవ కొరకు పిలుపు అనేది బయలుపరచబడుతుంది జరిగింది. కానీ అప్పుడు మీకు తెలియలేదు, అది అసలు తెలియదు. ఎందుకంటే నేనున్న సంఘం బట్టి, సహవాసం బట్టి కావచ్చు, తర్వాత పెద్దలను అడిగేవాడిని. వాళ్ళంతా ఏమనే వాళ్ళంటే, కళలు వస్తాయి కానీ తెల్లవారుజాము వచ్చినవి జరుగుతాయి, తర్వాత కొన్ని జరగవు, వాటి గురించి ఎక్కువ కేంద్రీకరించుకునేవాళ్ళు. నేను ఎదుగుతున్న క్రమంలో నా స్కూలింగ్ అయిపోయిన తర్వాత, నా స్కూలింగ్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కోసం సిటీలో అక్క వాళ్ళు ఉండేవాడు హైదరాబాద్లో. సో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళతో పాటు ఉంటూ హాస్టల్లో ఉంటూ నేను చదువుకుంటూ ఉండేవాడిని. సో ఈ క్రమంలో తల్లిదండ్రులు చూపెట్టిన ప్రేమ వేరు, అక్క బంధువులు చూపెట్టిన ప్రేమ వేరు. సో అక్కడ చాలా బాధలు అనుభవించాను, చాలా కష్టాలు అనుభవించాను. కొన్ని సంవత్సరాలు బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా ఉండేవాడిని. అంటే బయట ఫుడ్ తింటే అరిగేది కాదు. సో రోజు తినడానికి డబ్బులు ఉండేవి కాదు. హాస్టల్లోనే అలాగే నచ్చకుండా పోయినా అలాగే తినేవాడిని, అలాగే ఉండేవాడిని. సో ఇలా జరుగుతున్న నా జీవితంలో ఎక్కడుంటే అక్కడ చదువు నిమిత్తం వెళుతూ ఉన్న నా క్రమంలో ఎక్కడుంటే అక్కడ సంఘానికి వెళ్ళే అలవాటు అయితే నాకు ఉండేది. దేవునిలో పూర్తిగా బలపడకపోయినా కానీ ఆదివారం కంపల్సరీ సంఘానికి వెళ్ళేవాడిని. అలాగా చదువు నిమిత్తం ఒక్కొక్క సంఘానికి వెళ్తూ ఉండేవాడిని ఎక్కడుంటే అక్కడ. సో ఇలాగ అనేక రకాల బోధలు, అవగాహనలు నాకు వస్తూ ఉండేవి. సో నేర్చుకుంటూ ఉండేవాడిని. కానీ గమనించేవాడిని, ఒక సంఘానికి ఇంకొక సంఘానికి వ్యత్యాసం ఉంది, ఒక బోధకి ఇంకొక బోధకి వ్యత్యాసం ఉంది. ఒక సంఘంలో ఒక వ్యక్తి బలపడతాడు, ఇంకొక సంఘంలో ఇంకొక వ్యక్తి బలహీనపడతాడు బోధ ద్వారా. ఇది గ్రహించి నేను ముందుకు వెళ్తా ఉండేవాడిని. సో ఇలా ఒంటరిగా ఉంటున్న సమయంలో ఎవరు ఆదరించే వాళ్ళు లేక ఎవరితో నీకు సమయం గడిపేవాడిని కాదు. ఇక ఒంటరిగా ఉన్న సమయంలో నాకంటూ ఒక దేవుడి ప్రేరేపణ వచ్చేది. దేవునికి బాగా దగ్గర అవ్వాలి, దేవుని ప్రేమను వెతకాలి, నాకంటూ ఒకళ్ళు ఉన్నారు అనిపించి ఆ దేవుడి ప్రేమ అని తెలుసుకుంటూ దేవుడికి బాగా దగ్గర అయ్యేవాడిని. ఆదివారం ఆరాధనకి వెళ్ళడం, బైబిల్ అప్పుడప్పుడు చదవడం, ప్రార్థించడం, కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థించడం, ఈ అలవాటైతే చేసుకున్నాను. అలాగే దేవుల్లో బలపడుతూ కొంచెం కొంచెం ముందుకు వెళ్తూ ఉండేవాడిని. ఇలా ముందుకు వెళుతున్న సమయంలో నా యవ్వన కాలంలో నన్ను బాగా ప్రభావితం చేసిన ఒక దేవుని నుంచి వచ్చిన ఒక మాట వచ్చింది, ఒక కళ వచ్చింది. ఆ కళ యొక్క భావం ఏంటంటే, నాకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో ఎలా పరిచయం అవుతుంది, ఎలా మేము ముందుకు వెళ్తాము, ఎంతవరకు ఉంటాము, ఎలా వేరుపరచబడతాము అనేది ఆ కళ యొక్క భావము. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ నాకు ఇప్పటికీ గుర్తే. నేను చాలా ఆశ్చర్యపోయి చాలా ఆందోళన చెందాను. ఏంటిది నా జీవితంలో జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని నేను చెప్పి ఆలోచించుకుంటూ ఉండగా ఆ కళ వచ్చిన ఇంచుమించుగా 6 నెలలకే ఒక అమ్మాయితో అనుకోని రీతిగా పరిచయం అయింది. పరిచయం అయిన కొన్ని రోజులకే చాలా దగ్గర అయిపోయాం. పరిచయం నడుస్తూ ఉన్నప్పుడు నాకు మళ్ళీ ఇలా నడుస్తున్నప్పుడు మీకు అవగాహన వచ్చిందా, నాకు కళ వచ్చిందని ఒక అవగాహన వచ్చిందా? అవగాహన వచ్చింది. ఇంచుమించుగా కళ వచ్చిన 6 నెలలకి పరిచయం స్టార్ట్ అయింది. ఒక 3 నెలల తర్వాత, 3 నుంచి 6 నెలల తర్వాత నాకు మళ్ళీ గుర్తొచ్చింది. ఏంటంటే, నేను ఈ సందర్భం చూశాను, ఈ వ్యక్తిని చూశాను,
ఇది సందర్భంలో ఈ పరిచయంలో ఇదంతా కూడా నేను ఎక్కడో క్లియర్గా జరుగుతున్నది యాజ్ ఇట్ ఈస్గా చూసానని దేవుడు నాకు ప్రేరేపించాడు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను ఎక్కడో కాదు, నా కల్లో ఒక వ్యక్తి బయలుపరిచారు, ఇదంతా కూడా ఒక వ్యక్తి బయలుపరిచారు అనుకునే భ్రమలోనే ఉన్నాను తప్ప అప్పటికి నాకు క్లియర్గా తెలియదు దేవుడు ఇలా మాట్లాడతారు, దేవుడు దర్శిస్తారనేది నాకు క్లియర్గా తెలియదు. సో ఇదంతా కూడా జరిగింది, ఇది గుర్తొచ్చింది. అలాగా 3 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు ఆ వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నాను. ఆ తర్వాత వేరుపరచబడిన తర్వాత నాకు ఇంకా చాలా భయం వేసింది. ఎందుకంటే నేను ఏదైతే చూశానో, ఏదైతే దేవుడు నాకు బయలుపరిచాడో అదంతా కూడా నా జీవితంలో జరిగేటప్పటికీ చాలా భయం, ఆందోళన వచ్చేసింది. అప్పుడు పూర్తిగా నమ్మారు ఇది నిజంగా దేవుడు చూపించాడు అని. ఎస్, ఎందుకంటే అప్పుడు దాకా నేను అనేక మందిని అడిగేవాడిని, కళలు వస్తాయా, దేవుడు మాట్లాడతాడా, దేవుడు ఎలా మాట్లాడతారంటే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పేవాళ్ళు. కొంతమంది కళలు లేవు, కళల ద్వారా దేవుడు మాట్లాడడు, కొంతమంది దర్శనాలు నమ్మేవాళ్ళు కాదు, ఇది కొంతమంది దేవుడు కేవలం బైబిల్ ద్వారానే మాట్లాడతాడు ఈ కాలంలో అని చెప్పేటప్పటికి నాలో కన్ఫ్యూజన్ వచ్చేసింది. అన్ని బోధలు మైండ్ లోకి ఎక్కేటప్పటికి డిస్పైర్ అయిపోయారు, ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది. కన్ఫ్యూజన్ వచ్చేసి నేను అలాగా దాన్ని క్లియర్ గా ఇది చేసుకోలేక అలాగ ముందుకు వెళుతూ ఉండేవాడిని. అప్పటికి ఇంకా దేవుడికి బాగా దగ్గరయ్యాను. ఎందుకంటే నేను ఒంటరిగా ఉండేవాడినేమో, ఎక్కువ సమయం వాకింగ్ చేస్తూ తర్వాత రన్నింగ్కి వెళ్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఎక్కువ మ్యూజిక్ వర్షిప్ విండేవాడిని. సో ఆ టైంలో ఎక్కువ నాకు ప్రేరేపణ వచ్చేది, దేవుడు ఉన్నాడు, దేవుడిని నువ్వు నమ్ము, దేవుడిని విశ్వసించి ఇంకా బలపడు, దేవునిలోకి వెళ్ళు. ఇదంతా కూడా దేవుడు నన్ను ఒక వ్యక్తి చెప్తూ ఉన్నట్టుగా నాకు ప్రేరేపణ వచ్చేది. నేను వింటూ ఎక్కువ బలపడుతూ ఉండేవాడిని. కానీ అదంతా పూర్తిగా దేవుని ప్రేరేపణ అని మాత్రం నాకు అంత క్లియర్ గా ఐడెంటిఫై చేసుకోలేక ఆ జ్ఞానం ఉండేది కాదు నాకు. ఎందుకంటే ఒక బోధ లేకపోతే, ఒక సరైన నడిపింపు లేకపోతే ఎంత ఒక వ్యక్తి ఇబ్బందులు పడతాడో అనేది నాకు ఇప్పుడు అవన్నీ గ్రహిస్తే నాకు అర్థమవుతుంది అనమాట. నా విశ్వాసంలో అనేక బోధలు వింటూ, టీవీలో బోధలు వినేవాడిని, అనేక బోధలు వింటున్న క్రమంలో ఒక రోజున నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో, జెన్పాక్ అనే కంపెనీలో ఆఫర్ వచ్చింది. దానికంటే ముందు నేను అనేక కంపెనీలకు ఇంటర్వ్యూలు తిరిగాను, కానీ ఎక్కడా సెలెక్ట్ అవ్వలేదు. సో ఈ బాధతో చూస్తూ ఉన్నా, ప్రేర్ చేసుకుంటూ ఉండగా ఒక రోజున పేపర్లో ఇంటర్వ్యూ యాడ్ వచ్చింది. సో ఆ కన్సల్టెన్సీకి వెళ్ళగానే నేను అనుకున్నాను వీళ్ళు కూడా మోసం చేస్తారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు అక్కడ ఒక్క రోజులోనే ఇంటర్వ్యూ అన్ని సెలెక్ట్ అయిపోయినాయి, అన్ని క్లియర్ అయిపోయినాయి. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 10 మందిలోనూ 3 సెలెక్ట్ అయ్యారు. ఒక్కరోజు ట్రైనింగ్ తో నేను సెలెక్ట్ అయ్యాను దేవుని కృపతో. అది నిజంగా దేవుని కృప, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు, కానీ ఒకే ఒక రోజు ట్రైనింగ్ తో పేపర్ యాడ్ తో నేను సెలెక్ట్ అయ్యాను. అలాగే ఎంఎన్సి కంపెనీలో, జెన్పాక్ అనే కంపెనీలో నా జాబ్ రావడము, నా కెరియర్ ప్రారంభం అవడము, అది చాలా ఆనందం వేసింది. జాబ్ కోసం, ఎంఎన్సీలో ఎంట్రీ కోసము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది నైట్ షిఫ్ట్ అయినా ఒప్పుకోవాలి, 12 గంటలు పని అయినా ఒప్పుకోవాలి, 2 గంటలు ప్రయాణమైన ఒప్పుకోవాలి. అలాగ ఒప్పుకున్న సమయంలో నేను ఒక యుఎస్ షిఫ్ట్ కి సెలెక్ట్ అయ్యాను. ఆ యుఎస్ షిఫ్ట్ సెలెక్ట్ ఏంటంటే రాత్రి మన ఇండియా టైం ప్రకారం రాత్రి 9 గంటల నుంచి 6 గంటల వరకు యుఎస్ క్లయింట్స్ తో పనిచేయాలి. సో అది ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, వారంలో 5 రోజులు అలాగే ఉంటది. నైట్ మొత్తం డ్యూటీ చేస్తూ ఉండేవారు. నైట్ మొత్తం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆఫీస్ లో ఉండాలి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటేనే ఇంకా భయంకరమైన శ్రమ, స్ట్రెస్. సో దానికి తోడు ఒంటరిగా ఉండేవాడినేమో. ఇంటికి వచ్చిన తర్వాత సరైన వంట చేసుకునేవాడిని కాదు, ఏది దొరికితే తినేసి అలాగే పండుకునేవాడిని. సరైన ఆహారం ఉండేది కాదు. సో బయట తింటే అరిగేది కాదు. డైజెషన్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే నైట్ షిఫ్ట్ ఎండ తగలకపోయేటప్పటికి అనేక అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వచ్చి బలహీనం అయిపోయి ఐసైట్ పెరగడము, హెయిర్ ఫాల్ అయిపోవడము, తర్వాత బాడీ ఇదైపోవడము, జీవితం మీద విరక్తి వచ్చేసి వల్ల జుట్టుగా ఊడిపోయింది, చాలా భయంకరంగా ఊడిపోయేది. సో నాకు ఇంకొకటి ఏంటంటే చిన్న వయసులోనే ఇలా అయిపోతున్న తోటి నా మీద నాకే అసహ్యము, తర్వాత ఆందోళన, తల్లిదండ్రుల దగ్గర లేకపోవడము. సో ఇదంతా కూడా చివరికి బాగా నలిగిపోయి ఒకటే ఆదరణ, దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం దయచేయని ప్రార్థన అయితే వదిలిపెట్టేవాడిని కాదు. ప్రార్థనతో అలా ముందుకెళ్ళేవాడిని. కానీ ఒకటే ఉండేది, ఆదరణ ఎప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేది కాదు, ఏదో విధంగా నన్ను నడిపించేది. ఒక రోజున 2013లో ఒక సంఘానికి వెళ్ళాను, జేసీఎన్ఎం సంఘం. ఆ సంఘానికి వెళ్ళడం తోటి అక్కడ బోధ చాలా బాగా నచ్చింది. అక్కడ వింత ఏంటంటే నాకు ఏ అయితే ప్రశ్నలు ఉన్నాయో అనేక ప్రశ్నలకి చాలా వరకు సమాధానాలు దొరికినాయి. చాలా వరకు సమాధానాలు దొరకగానే చాలా ఆనందం వేసింది. సో అక్కడ 31st నైట్ 2013 31st నైట్ ఒక వాగ్దానం తీసుకున్నా. అదే నా జీవితంలో మొట్టమొదటి వాగ్దానము. అదే ఆ వాగ్దానం ఏమొచ్చిందంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం నుంచి లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించిందని వచ్చింది. నా గుండెలకు హత్తుకుందన్నమాట. కానీ నిజంగా వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడతాడా అనేది నాకు ఒక డౌట్, పూర్తిగా నమ్మలేకపోయేవాడిని. ఆ వాగ్దానం తీసుకుని బీరువాలో పెట్టుకునేలా ఉన్నాను. ఆ తర్వాత
2014లో ఆ వాగ్దానం వచ్చిన 4 నెలలకి దేవుడు మళ్ళీ కళ ద్వారా దర్శించారు. ఆ కళ యొక్క భావం ఏంటంటే, జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ గారు, దైవజనులు శ్యామ్ కిషోర్ గారు, నేను చాలా గౌరవిస్తాను, ఆయన నాకు ఒక గురువు గారు. ఆయన బ్రదర్ అనిల్ కుమార్ గారు ఇద్దరు వచ్చారు. ఆయన శ్యామ్ కిషోర్ గారు నా కుడి వైపు ఉన్నారు, అనిల్ కుమార్ గారు నా ఎడమ వైపు ఉన్నారు. సో మేము ముగ్గురం కలిసి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాము. ఆ పేషెంట్ ఎవరో కాదు, మా కాలనీలోనే మా ఇంటి పక్కన ఉండే ఒక వ్యక్తి. అప్పటికే ఆ కళ వచ్చేటప్పటికే ఆవిడ వ్యక్తి చనిపోయింది హెచ్ఐవితో. కానీ ఆ వ్యక్తే కనిపించింది. ఆ వ్యక్తి దగ్గరికి మేము ముగ్గురు వెళ్ళాము. ఆ కళలో శ్యామ్ కిషోర్ గారు ఏమంటున్నారంటే, నువ్వు ప్రేయర్ చేసి ఆవిడని హీల్ చేయనగానే నేను ఆవిడ కోసం ప్రార్థన చేశాను. అక్కడి నుంచి మేము ముగ్గురం వెళ్ళిపోయాం. అది నాకు మొట్టమొదటి పిలుపు, సేవ కొరకు పిలుపు. నేను చాలా ఆనందంతో అడుగుతున్నా, ప్రభు ఏంటిది అని ప్రార్థన చేస్తా ఉన్నా. సో ఆ 2014 నుంచి దేవుని యొక్క దర్శనాలు, అంటే దేవుడు నాతో మాట్లాడడం కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా ఇంకా చాలా ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువ అవడంతో నాలో ఒక ఆలోచన వచ్చింది, ఇది ఎవరో కాదు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ప్రతి ఒక్క దేవుని మాటను వీటన్నిటిలో రాయడం జరిగింది. ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడిన మాటలే. సో ప్రతిది కూడా డేట్ తో సహా. దేవుడు మీకు చూపించిన కళలు ఈ డైరీలో రాసుకునేవారు. అవును, డేట్ వేసి ఆ కళను రాసి అలా పెట్టేవాడిని. ఒక కలర్ ఇంక్ తో రాసేవాడిని. అది ఎప్పుడైతే జరిగిపోద్దో ఆ కింద పలానా వ్యక్తి ఎవరో వచ్చిన కళ ఇలా జరిగింది అని రాసి క్లియర్ గా రాసి పెట్టేవాడిని. అది ఎప్పుడైతే జరుగుతుందో నా ఆనందానికి అవధులుండే కాదు. ఎందుకంటే దేవుడు నాకు చూపించాడు, వేరే వాళ్ళ కోసము, నా కోసము, నా ఫ్యామిలీ కోసము, కాలనీ వాళ్ళ కోసము చూపించింది జరిగింది అని చెప్పి చాలా, అసలు దేవుడే నాతో మాట్లాడాడు అని చెప్పి ఎంతో ఆనందపడిపోయేవాడిని. సో ఇలా జరుగుతున్న క్రమంలో నేను కంపెనీలు మారుతూ ఉండేవాడిని. అంటే హైక్ కోసము, ప్రమోషన్ కోసము, వచ్చి పొజిషన్ కోసము జెన్పాక్ నుంచి కాగ్నిజెంట్కి వెళ్ళాను. కాగ్నిజెంట్ నుంచి డూపాంట్ అనే కంపెనీకి వెళ్ళాను. డూపాంట్ నుంచి సిడికే గ్లోబల్ అనే కంపెనీకి వెళ్ళాను. సో ఇలాగా ఆశ్చర్యపోయేవాళ్ళు, ఎందుకంటే నాతో పాటు పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. నీకేమన్నా లింకులు ఉన్నాయా కంపెనీలో హెచ్ఆర్తో, నువ్వు ఎలా వెళ్తున్నావు, ఎందుకంటే మేము ఎవరూ సెలెక్ట్ అవ్వలేకపోతున్నాం, నువ్వే ఎలా సెలెక్ట్ అవుతున్నావు అనేవాళ్ళు. నేను చెప్పేవాడిని, దేవుని కృప, దేవుడు నాకు ముందుగానే బయలుపరిచేవాడు, నేను ముందుగానే వెళ్ళిపోతున్నాను. సో దేవుని కృప, నేను సెలెక్ట్ అయ్యేవాడిని. ఆ టెక్నికల్ ఇంటర్వ్యూలో కానీ, ఎంఎన్సీలో జాబ్ అంటే మినిమం 5 రౌండ్ ఇంటర్వ్యూ ఉంటాయి. 5 రౌండ్ ఇంటర్వ్యూలో అన్నిట్లోనే సెలెక్ట్ అయ్యేవాడిని. నేను ఎక్కడైతే జాబ్ లేకుండా తిరుగుతూ ఉండేవాడినో, నా స్థితికి వచ్చేటప్పటికి, ఈ టైంకి వచ్చేటప్పటికి 2-3 కంపెనీ నుంచి ఆఫర్లు వెయిట్ చేసేయి, ఏదో ఒకటి మంచి చూసుకునేవాడిని. సో ఇలా జరుగుతున్న క్రమంలో నాకు మంచి జీతము, మంచి హోదా, సో మంచి జీవితము, పెళ్ళయింది, మంచిగా జీవితం ఉంది. అప్పటికి నాకు ఇంచుమించుగా 50,000, 60,000 పైనుంచి 1,20,000 దాకా వచ్చేది. నేను జాబ్ మానేసేటప్పటికి నా జీతము 1,20,000. ఇప్పుడు నాతో పాటు పనిచేసే వాళ్ళకి 2 లక్షల జీతము. సో ఇలా జరుగుతున్న క్రమంలో నాకు 2015లో ఒక కంపెనీ నుంచి యుఎస్ వెళ్ళడానికి ఆఫర్ వచ్చింది. సో యుఎస్ వెళ్ళడానికి ఆఫర్ రాక ముందుకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ నేను ప్రేయర్ చేస్తా ఉన్నా. ఒక నెల ముందు దేవుడు ఒక బయలుపరిచాడు ఒక మాట, ఏంటంటే నువ్వు యుఎస్ వెళ్తావు, పలానా లొకేషన్ లో యుఎస్ ఎంబసీకి వెళ్తావు. యుఎస్ ఎంబసీలో అది మీకు కళ చూపించారు. డైరీలో రాశారా? డైరీలో రాశారు. అదే ఏం చూపించారు అండి? నేను యుఎస్ ఎంబసీకి వెళ్ళాను. హైదరాబాద్ లోని యుఎస్ ఎంబసీకి వెళ్ళాను. యుఎస్ ఎంబసీలో 1313 అనే కౌంటర్ కి వెళ్ళాను. అక్కడ జోసెఫ్ అనే ఒక వ్యక్తి ఎంబసీ ఆఫీసర్ కూర్చున్నారు. ఆయన నాకు వీసా గ్రాంట్ చేశారు. ఇది కళ వచ్చింది నెల రోజుల ముందు. ఎప్పుడైతే కళ వచ్చిందో నేను రాసుకుని పెట్టుకున్నాను. నాకైతే ఒక నమ్మకం వచ్చింది, దేవుడు నన్ను పంపిస్తారు అని. ఎందుకంటే నేను యుఎస్ వెళ్ళడానికి మా టీం వాళ్ళందరూ ప్రయత్నిస్తారు, కానీ నేను ప్రయత్నిస్తలే. నేను ఒకటే అడిగా, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను పంపించు, నాకు ఏది మంచిదో అది చెయ్యి, లేకపోతే నా చిత్తం కాకపోతే నాకు వద్దు అని ఇలా పక్కన పెట్టేశాను. కళ వచ్చింది. నెల రోజులకి ఇంచుమించుగా 15 రోజుల తర్వాత, కళ వచ్చిన 15 రోజుల తర్వాత నాకు మెయిల్ వచ్చింది మా డైరెక్టర్ విపి నుంచి, మీరు యుఎస్ వెళ్తారు, మీరు పాస్పోర్ట్ కి వీసాకి అప్లై చేసుకుని రెడీ అవ్వండి అని. ఇక నాకు చాలా ఆనందం వేసింది. ఆ 15 రోజుల తర్వాత అప్లై చేసుకున్నాను, ఎంబసీకి వెళ్ళాను. ఆశ్చర్యం ఏంటంటే, ఎంబసీలో నేను ఏదైతే చూసానో ఆ 13 నంబర్ కౌంటర్ అదే, ఇచ్చే ఎంబసీ ఆఫీసర్ పేరు జోసెఫే, ఆయన పాస్పోర్ట్ వీసా ఇచ్చారు. చాలా ఆనందం వేసింది. సో అలా ఈ యుఎస్ వీసా తీసుకున్నాను. అది నెరవేరగానే మీకు ఆశ్చర్యం వేసింది బ్రదర్? చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, నేను యుఎస్ కి ఎవరితో వెళ్తాను, ఫ్లైట్ లో ఏం జరుగుద్ది అంతా కూడా దేవుడు బయలుపరిచారు. అన్ని కూడా రాసుకునేవాడిని. ఇక నాకు ఒకటే ఆనందం, దేవుడే నాతో మాట్లాడుతున్నారు, ఇక దేవుడు ఏ చెప్తే జరుగుతుంది, ఇక నన్ను ఎవరు కూడా నన్ను విశ్వాసంలో పడేయలేరు అనే కోణంలోకి నేను వెళ్ళిపోయి, ఇక ఎవరి మాట వినేవాడిని కాదు. అంటే మనుషులు ఏది చెప్పినా వినేవాడిని కాదు, దేవుడే నాతో మాట్లాడుతున్నారు అనే చాలా ఆనందంలోకి వెళ్ళిపోయి దేవునితో ఎక్కువ సమయం గడిపేవాడిని. ఆ సమయంలో ఇంచుమించుగా నా మంచి ఉద్యోగము ఆ స్థాయికి వచ్చేటప్పటికి
కార్లు కొనేవాడిని, కార్లు నడిపిస్తూ ఉండేవాడిని. సో ఈ కార్లు కొనక ముందుకు నేను 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది. దేవుడు బయలుపరిచిన ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, నేను రాజమండ్రి పక్కన మా ఊరు నుంచి హైదరాబాద్కి నా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. నేను ఆ టైంలో అనుకున్నాను, ఆ ఉన్న పరిస్థితులను బట్టి నేను టాక్సీ డ్రైవర్ అవుతానేమో, ట్రావెల్స్ లో పనిచేస్తానేమో అనుకున్నాను. టాక్సీ నడుపుతానేమో, ఎందుకంటే అప్పుడు అంబాసిడర్ కార్లే ఉండే చిన్నప్పుడు. సో కార్లు ఏముందిలే, నేను టాక్సీ డ్రైవర్ అవుతానేమో అనుకున్నా. కానీ దేవుని కృప చొప్పున నేను ఇప్పటికీ 3 కార్లు మార్చాను. అదే రూట్ లో, అదే ప్లేస్ లో అనేక కార్లు. మా అక్కకు కూడా కారు కొన్నప్పుడు నేనే కొన్నా. నా చేతుల మీద డెలివరీ తీసుకుంది. అనేక సార్లు ఆ కారులో తిరిగాను. అక్కడికి ఎప్పుడు వెళ్ళినా కానీ దేవుడు ఒకటే గుర్తు చేస్తాడు, నీకు గుర్తుందా, నేను ముందే బయలుపరిచాను, నేను ప్రేరేపించాను, నేను తెలియజేశాను అన్నప్పుడు నాకు ఎంతో ఆనందం. ఇలా జరుగుతున్నప్పుడు, నేను పని చేస్తున్నప్పుడు నా ఆఫీస్ లో కొలీగ్స్ గురించి దేవుడు బయలుపరిచేవాడు, మా నైబర్స్ గురించి దేవుడు బయలుపరిచేవాడు, ఇంటి పక్కన వాళ్ళ గురించి, నా బంధువుల గురించి అనేక విషయాలు బయలుపరుస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పేవాడిని. నేను ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీలో మేనేజర్ లేడు. అప్పుడు పక్క టీం మేనేజర్ నన్ను రిక్రూట్ చేశారు, నేను జాయిన్ అయిపోయా. మా టీం మేనేజర్ ఇంకా రాలే. నాకు మా టీం మేనేజర్ గురించి దేవుడు బయలుపరిచాడు. ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి పలానా కంపెనీ నుంచి వస్తాడు, ఆయన పేరు ఇదని దేవుడు బయలుపరిచాడు. నేను రాసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ 2 నెలలకి అదే కంపెనీ నుంచి అదే వ్యక్తి మేనేజర్ గా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వింత ఏంటంటే, ఆయన ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అయిన తర్వాత నేను రాసుకున్నాను. కొన్ని రోజులకి ఆ వ్యక్తి ఒక రోజున లీవ్ పెట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఏదో పని మీద, ఆయన పర్సనల్ పని మీద ఎవరికి చెప్పలే. కానీ ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళడము, ఆయన ఎయిర్పోర్ట్ లో ఆయన్ని ఒక వ్యక్తితో చూడడము దేవుడు నాకు 2 రోజుల ముందే బయలుపరిచారు. బయలుపరిస్తే నేను అది రాసుకున్న తర్వాత ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు లీవ్ లో ఉన్నారు 2 రోజులు. ఈ 2 రోజుల్లో ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి పని మీద వెళ్ళి వచ్చారు. ఆఫీస్కి రాగానే నాలో ఉత్సాహం ఆగట్లేదు. ఈయనకి గురించి వచ్చింది, నేను చెప్పాలి, అడగాలి అని ఆయన దగ్గరికి వెళ్ళి, మా మేనేజర్, ఆయన ఎవరో కదా మా మేనేజర్తో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నేను క్లోజ్ గానే ఉండేవాడిని. సో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మీ గురించి నేను ఒకటి కళ వచ్చింది అని చెప్పలేదు ముందు. సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో చూసానండి అన్న. నేను షాక్ అయిపోయాడు. నీకు ఎలా తెలుసు మెల్కి? సో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అన్నాడు. లేదు సార్ చెప్తాను తర్వాత, మీరు వెళ్ళారా లేదంటే ఆయన అప్పుడు చెప్పాడు, ఎవరికి చెప్పకు, మా బ్రదర్ని నేను పలానా చోటు పంపించాను, అది పర్సనల్ బాగా, సో అందుకని ఇలాగ ఉంచాను. నీకు ఎలా తెలుసు, నువ్వు ఎలా వచ్చావు, ఎయిర్పోర్ట్లో నేను చూసావు అన్నాడు. అప్పుడు ఆయనకి చెప్పాను, లేదు సార్ నాతో దేవుడు మాట్లాడతాడు, దేవుడు బయలుపరుస్తాడండి, నేను మిమ్మల్ని చూశాను అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి ఆయన ఇప్పటికి ఈ రోజుకి నేను జాబ్ మానేసినా కూడా, ఆయన కారు కొనాలన్నా కూడా, అద్దెంట్లో దిగాలన్నా కూడా, మెల్కీ గారు ఇది చేస్తున్నానండి చేయమంటారు అంటారు. ఆయన క్రైస్తవుడు కాదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు, వాళ్ళ భార్యకి, వాళ్ళ కుటుంబానికి అందరికీ ప్రేర్ చేయించారు. అలాగా దేవుడు చాలా బయలుపరిచాడు ఆయన గురించి. ఆయన చాలా బలపడ్డాడు. వింతేంటంటే ఇవన్నీ చెప్తున్నా కానీ నాతో పాటు టీంలో ఉన్న క్రైస్తవులు నమ్మేవాళ్ళు కాదు, హేళన చేసేవాళ్ళు. నువ్వు కళ్ళగా అంటావు, నువ్వు కళ్ళతోనే పని, అదిగో కళ్ళగానే వ్యక్తి వచ్చాడనేవాళ్ళు. నేను అన్ని పట్టించుకునేవాడిని కాదు, కానీ పైకి నవ్వేవాడిని, లోపల చాలా బాధపడేవాడిని. ఏంటి ప్రభు క్రైస్తవులే నమ్మట్లేదు అనుకునేవాడిని, కానీ ఎప్పుడు బాధపడేవాడిని కాదు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే బలపరుస్తారో వాళ్ళే బలపడతారు అనేవాడిని. అలా జరుగుతున్నప్పుడు మా డైరెక్టర్ గారు, మా టీం అందరికీ డైరెక్టర్, ఆయన కూడా బ్రాహ్మణుడు. ఆయన ఆఫీస్లోనే క్యాబిన్లో పూజలు చేసుకునేవాళ్ళు. అయితే ఆయన దగ్గరికి ఒక రోజు వెళ్ళి మా మేనేజర్ గారు చెప్పారు నా గురించి అంతా. చెప్పినప్పుడు ఆయన పర్సనల్గా నన్ను పిలిచి ఇలా అడిగారు. ఇప్పుడు ఆయనకి చెప్పాను, మీ మదర్ ఇలా చనిపోయారండి, మీ కుటుంబంలో ఇలా జరిగింది అనగానే ఆశ్చర్యపోయి నమ్మేవాడు. ఒకరోజు ఆయన నన్ను పిలిచి, మెల్కీ గారు నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, నా లైఫ్ ఎలా ఉంటుందో చెప్పండి అన్నప్పుడు ఆయనకి ఆఫీస్ క్యాబిన్లోనే ప్రేర్ చేస్తా ఇలా చెప్తా ఉన్నా. ఎందుకంటే కళల ద్వారా వినేవాడిని దేవుడు నాకు ఒక ప్రమోషన్ ఇచ్చాడు. ఏంటంటే డైరెక్ట్గా అప్పటికప్పుడు విని వాళ్ళ గురించి చెప్పే ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు. ఆ వరం రాగానే నేను అప్పటికప్పుడు వాళ్ళ గురించి చెప్తా ఉండేవాడిని, ఆఫీస్లో అందరికీ చెప్తా ఉండేవాడిని. సో మీరు ఇది చేయాలనుకుంటున్నారు, మీరు ఇలా వెళ్తున్నారు అనగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. వాళ్ళందరూ ఏమనుకునేవాళ్ళు అంటే, టెలికిన్సిస్ అని అమెరికాలో, తర్వాత సైకిక్స్ అని కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ కూడా మైండింగ్ చేస్తారు. నేను నేర్చుకుంటున్నానేమో అనుకునేవాళ్ళు, కానీ ఇదంతా కూడా దేవుడు ఇచ్చిన కృప అని వాళ్ళకి తెలియదు. ఆ డైరెక్టర్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నా. సో మీరు ఒక పని చేయాలనుకుంటున్నారండి, ఒక కంట్రీలో ఒక పని చేయాలనుకుంటున్నారు, బిజినెస్ చేయాలనుకుంటున్నారు అని చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయాడు. చెప్పి, మెల్కీ గారు ప్లీజ్ ఇది ఎవ్వరికీ చెప్పకండి, ఎందుకంటే అది పూర్తిగా పర్సనల్. ఎందుకంటే ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక కంపెనీలో వేరే పని చేయకూడదు. కానీ ఆయన పేరుతోనే ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాడు, అది తెలిస్తే నా మీద కేసు పెడతారండి, ప్లీజ్ అండి ఎవరితోనూ చెప్పొద్దు అన్నప్పుడు అప్పుడు చెప్పాను, నేను ఎవరికి చెప్పను సార్, కానీ దేవుడు నాకు బయలుపరిచాడు అనగానే ఆయన పూర్తిగా విశ్వాసంతో క్రిస్మస్ కి కేకులు అందరికీ పంచిపెట్టేవాడు ఆఫీస్లో. ఆయన అడిగేవాడు, ప్లీజ్ నాకు మెల్కీ గారు ప్రసాదం తీసుకురండి అనేవాడు.
ఆయన ఒక బ్రాహ్మణ్ అయినా కానీ కేక్ కోసం అని అడిగి తీసుకొచ్చేవాడు. నా మ్యారేజ్ విషయంలో కూడా సో నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా నీ చిత్తం అయితే నా మ్యారేజ్ జరిగించు. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కూడా హేళన చేసేవాళ్ళు, బలహీన పడిపోతా ఉండేవాడిని, హెయిర్ అంతా ఊడిపోయేది. ఫ్రెండ్స్ అందరూ హేళన చేసి ఎందుకు పెళ్లి అనుకునే స్థితికి తీసుకొచ్చారు. కానీ నేను ఒకటే ప్రే చేశాను, ప్రభువా నీ చిత్తం అయితే జరిగించు, లేకపోతే నాకు వద్దు అన్నప్పుడు దేవుడు ఒక మాట బయలుపరిచారు. నాకు క్లియర్గా పలానా వ్యక్తితో జరుగుద్ది అంటే యాజ్ ఇట్ ఈస్ గా దేవుడు చూపెట్టేది ఆ వ్యక్తినే చూపెట్టకపోయేది, కానీ దానికి చాలా దగ్గర సంబంధం. అసలు కళ అనేది ఎంత పర్ఫెక్ట్ గా దేవుడు బయలుపరిచాడు అనేది నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఎందుకంటే వాళ్ళ ఏ ఊర్లో రిలేషన్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా చూపెట్టేవాళ్ళు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటారో కూడా చూపెట్టేవాళ్ళు. అలా నా మ్యారేజ్ విషయంలో క్లియర్ గా దేవుడు చూపెట్టారు, అది అలాగే జరిగింది. పరిచర్య చేయాలి, ఈ మాటలు దేవుడు మాట్లాడడము, దేవుడు నా కళ్ళ ద్వారా మాట్లాడడము, నీవు స్వస్థతలు చేస్తావు, ప్రసంగాలు చేస్తావు, ఇవన్నీ చేస్తావని మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందం వచ్చేది, చాలా ఆశ పుట్టేది. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్తున్నారో జరిగిపోతుంది అంటే నేను సేవ కూడా చేస్తాను, దేవుడు నన్ను వాడుకుంటారని ఆశ పుట్టేసింది. ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు సేవ నన్ను వాడుకుంటాడు, ఆయన నన్ను బలపరుస్తారు, నన్ను సేవ కొరకు పిలిచారని ఒక ఆశ నాలో పుట్టగానే ఇక అనేక మందికి నేను ప్రార్థన చేస్తానని ఆలోచన వచ్చి దేవుడు నన్ను ప్రేరేపించిన ప్రకారము ఒక క్యాన్సర్ పేషెంట్కి ప్రార్థన చేయడానికి హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరా. రాజమండ్రిలో బయలుదేరగానే హైదరాబాద్ లో నైట్ ఒక బస్సు ఎక్కా, స్లీపర్ బస్సు. ఆ స్లీపర్ బస్సు ఎక్కే ముందు ఆయనకి అడిగా, కొవ్వూరు వెళ్తుందా అని అడిగా. ఆయన అన్నాడు వెళ్తుంది, ఎక్కండి అన్నాడు. నేను ఎక్కేసా, పండుకోగానే విజయవాడకి దగ్గరికి రాక ముందుకి మెలకు వచ్చింది. లేచి ఆ బ్రదర్ని అడిగా, ట్రావెల్స్ అతన్ని, కొవ్వూరు వచ్చిందా అంటే ఇంకా రాలేదండి అన్నాడు. అతను మళ్ళీ అడిగాడు, కొవ్వూరు వెళ్ళదు అన్నాడు. మరి నేను అడిగినప్పుడు కొవ్వూరు వెళ్తున్నారు కదా అంటే అతను అన్నాడు, కొవ్వూరు కాదండి నాకు గుంటూరు అని వినిపించిందండి, ఇది గుంటూరు వెళ్తాను అన్నాడు. నాకు అప్పుడు ఆప్షన్ లేదు, ఇక విజయవాడలో దిగిపోవాల్సి వచ్చింది. విజయవాడలో దిగిన తర్వాత నేను అప్పటికే చాలా కాలం నుంచి ఒక బ్రదర్, ఒక కుటుంబ బంధువులు పరిచయం ఉన్నారు. వాళ్ళని కలుద్దామని అనిపించింది, ఎందుకంటే నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడను. విజయవాడలో దిగారు కాబట్టి వాళ్ళు కలుద్దాం అనుకున్నాను. అది కూడా నేను ఫ్రెష్ అప్ అవడానికి, ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్ ప్రే చేయడానికి వెళ్తున్నాను, అక్కడంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి స్నానం చేసి బయలుదేరి వెళ్ళిపోదామని చెప్పి ఆ సిస్టర్ కి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఫోన్ చేశా. నేను అనుకున్నా ఒక్కసారి ఫోన్ చేస్తా, వాళ్ళు వస్తే నేను వెళ్తా, లేకపోతే వెళ్ళను అనుకున్నా. బెన్ సర్కిల్ దగ్గర దిగి ఫోన్ చేయగానే వెంటనే ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. ఆయన వచ్చి తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగానే ఆయన మాట్లాడుతూ ఆయన చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు నన్ను. సో ఎందుకంటే నేను ఎప్పుడు జాబు, తర్వాత డబ్బులు, తర్వాత ఇన్వెస్ట్మెంట్లు, వీటి గురించి మాట్లాడేవాడిని, దేవుడి గురించి మాట్లాడుతున్నా. ఆయన ఆశ్చర్యపోయి నన్ను ఒక మాట అడిగాడు, ఏంటండి మీరు జాబు, ఐటీ, తర్వాత ఇంత శాలరీ, ఇన్ని ఆస్తులు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు దేవుడి గురించి మాట్లాడుతున్నారు ఏంటి అన్నప్పుడు నేను ఒక మాట చెప్పా, నాకు జీవితం అంటే ఏంటి అనేది అర్థమవుతుందండి, ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడుతున్నారు, నాకు తెలుసుకుంటున్నాను దేవుడి గురించి, దేవుడు మాట్లాడతారు, ఈ రోజుల్లో కూడా మాట్లాడతారంటే నిజమా, ఏంటి, ఎలా మాట్లాడతారు చెప్పండి అన్నప్పుడు ఆ సహోదరుడికి వెంటనే అక్కడే ప్రేయర్ చేశాను. వాళ్ళ ఇంట్లోనే ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి చెప్పాను, మీరు ఈ పాపంలో, వ్యభిచారంలో ఇలా ఉన్నారు, పలానా ఒక ప్రదేశంలో, ఈ ఊర్లో ఒక వ్యక్తితో మీరు సంబంధంలో ఉన్నారు, ఈ వ్యక్తితో ఒక సంబంధంలో ఉన్నారు, ఆ వ్యక్తి పేరు ఇది, ఆ ఊరు ఇది, ఈ వ్యక్తి ఇది అని చెప్పగానే అతని కళ్ళు నీళ్లు కారిపోతా ఉన్నాయి. చాలా ఆశ్చర్యంతో బాధపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఇలా వాడుకుంటాడని నేను అనుకోలేదండి, నేను చాలా ఆశ్చర్యపోతున్నానని చెప్పి వెంటనే అతను ఒక మాట అన్నాడు, అయ్యగారు ఫస్ట్ టైం, ఎందుకంటే ఆ మాట, అయ్యగారు మీరు ఒక కుటుంబీకులు కాదు, మీరు ఒక దైవజనుడు, మిమ్మల్ని నేను వెంబడిస్తాను, మిమ్మల్ని ఫాలో అవుతాను, మీరు ఇక్కడ ఎలా ఉండకూడదు, మీరు సేవ చేయాలి. నేను ఇంకా అప్పటికి ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు, నేను ఇంకా అప్పటికి ఉద్యోగం చేస్తున్నాను, మంచి జీతం, 1,00,000 పైన నాకు జీతం వస్తుంది, మంచి లగ్జరీ లైఫ్ అంతా బాగుంది, కానీ ఆశ అయితే ఉంది సేవ చేయాలి అని. సో దేవుడు పిలుపు కోసం వెయిట్ చేస్తా ఉన్నా. ఆయన ఒక మాట అన్నాడు, మిమ్మల్ని నేను సేవ కొరకు తీసుకెళ్తాను, అనేక మంది నశించిపోతున్నారండి, మీరు మార్చాలి వాళ్ళని అనగానే ఒక రోజున ఆయన ఒక సంఘానికి నన్ను తీసుకెళ్లాడు. అది ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూ ఉంది. ఆల్ నైట్ ప్రేయర్లో రాత్రి 10 గంటలకు మేము అక్కడికి వెళ్ళాము. ఆ ఆల్ నైట్ ప్రేయర్లో వెళ్ళగానే నేను వెనక సీట్లో కూర్చున్నాను, నాతో పాటు ఈ బ్రదర్ పక్కన కూర్చున్నారు. ఆయన నా పక్కన ఎప్పుడు కూర్చునేవాడు కాదు, వెనక మళ్ళీ దూరంగా గన్నెల కూర్చునేవాడు, నా బ్యాగ్ పట్టుకునేవాడు, చాలా విశ్వాసంగా ఉండేవాడు. అయితే అక్కడ కూర్చోగానే సంఘానికి వెళ్ళంగానే నాకు ఒక పేరు వినపడతా ఉంది. ఆ సహోదరి పేరు సుజాత. ఆ సహోదరి సుజాత, ఆమెకు ఒక సమస్య ఉంది, పిల్లలు లేరు, ఇబ్బందుల్లో ఉన్నారని పేరు వినబడతా ఉంది. నా దగ్గర పేపర్ ఏది లేదు, చేతిలో జేబులో పెన్ను తీసుకుని చేతి మీద రాసుకుని నేను ఆ బ్రదర్ని పిలిచి, అయ్యా నాకు ఇలా పేరు వినబడుతుంది, వీళ్ళు సమస్యలో ఉన్నారా అనగానే అతను ఆశ్చర్యపోయాడు. అయ్యగారు మీరు దేవుడు మీతోనే క్లియర్గా మాట్లాడుతున్నాడండి, ఎందుకనంటే
ఇది ఎవరో కాదు, మనల్ని ఎవరైతే వాక్యం బోధించడానికి పిలిచారో ఆ ఆ సంఘ కాపరి భార్య, ఆయన కుటుంబము. కానీ వాళ్ళు నమ్మరు, ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పేశాను, మీకు చెప్పాను అనుకుంటారు అని. ఆ సాక్ష్యం చెప్పడం ద్వారా, ఆ ప్రవచనం చెప్పడం ద్వారా నాతో ఉన్న వ్యక్తి చాలా బలపడ్డాడు. కానీ వాళ్ళు బలపడలేదు నాకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు నైట్ ఎప్పుడైతే ప్రవచనం చెప్పానో వాళ్ళు నమ్మినట్టు విశ్వసించినట్టు ఉన్నారు. ఇంకా మొదటి కార్యం ఏంటంటే ఆ ప్రసంగం అయిపోయింది. అది నా మొదటి ప్రసంగం అయిపోగానే తెల్లవారుజాము 3 గంటలకి నాకు వాళ్ళు సంఘస్థులంతా ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆ సంఘ కాపరి ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చారు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఇలా చేతులు పెట్టగానే విశ్వాసులు పడిపోతూ ఉన్నారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, కింద పడిపోతున్నారు, దొర్లుతున్నాను, ప్రవచనాలు చెప్తున్నాను, మీరు ఈ పేరు ఇది, మీరు బిజినెస్ ఇది చేస్తున్నారు, మీ కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి ఇది అని చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వింతేంటంటే వాళ్ళకంటే ముందు నేను ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు కానీ ఇప్పుడు దాకా నేను చూడలేదు. నేను చాలా ఆశ్చర్యపోతున్నా. నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను ఏడుస్తూ ఉన్నా. నేను కళ్ళు తుడుచుకున్నా. ప్రేయర్ అయిపోగానే వాళ్ళందరూ కూడా నన్ను తీసుకెళ్తా ఉన్నారు. అయ్యగారు మా ఇంటికి రండి. సమయం అప్పుడు తెల్లవారుజాము 3 గంటలు. వాళ్ళు చెప్తున్నారు, అయ్యగారు ప్లీజ్ 3 గంటలైనా రండి మా ఇంటికి, మా ఇంట్లో మా అమ్మగారికి బాగాలేదు, మా బ్రదర్కి బాగాలేదు అనగానే విజయవాడ దగ్గర ప్రాంతము అక్కడ పరిచర్య చేసాము. పరిచర్య చేసిన తర్వాత తెల్లవారుజాము 4 గంటలకే సంఘంలో నుంచి బయటికి రాగానే ఒక మాట అన్నాను, ప్రేయర్ చేసుకుంటా ఉన్నా, ప్రభా నన్ను ఇలా వాడుకుంటానంటే ఇప్పుడు నీ దగ్గరకు నీ సేవ చేయడానికి రెడీ, నువ్వు ఏ చెప్తే నేను అది చేయడానికి రెడీ, ప్రభా నన్ను వాడుకో అని చెప్పి విజయవాడ VTPS దగ్గర, కొండపల్లి దగ్గర ప్రాంతంలో, ఇబ్రహీంపట్నం దగ్గర ప్రాంతంలో ఆ నైట్ తెల్లవారుజాము 4 గంటలకు ప్రార్థన చేశాను. అది దేవుని దగ్గర నేను మొట్టమొదటి తీసుకున్న తీర్మానము, దేవుడు చేసిన కార్యము. ఇలా జరుగుతున్న సమయంలో ముందుకు వెళుతున్నాను. నాతో పాటు ఉండే ఈ సహోదరుడు చాలా ప్రాంతాలకి నన్ను సేవకు తీసుకెళ్లేవాళ్ళు, చాలా ప్రాంతాల్లో సేవ జరిగించేవాడు. అయితే ఇతనిలో ఒక వ్యతిరేక బుద్ధి వచ్చేసింది, వ్యతిరేక స్వభావం వచ్చేసింది. ఏంటి ఆ స్వభావం అంటే నన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టాడు, నాతో యాక్టింగ్ చేయడం మొదలు పెట్టేవాడు. అయినా కానీ నేను బాధపడేవాడిని కాదు, ప్రేమించేవాడిని. బ్రదర్ అలా ఉండకండి అలా అని. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను మోషే ప్రవక్త తీసుకుని వెళ్ళారు, పూర్తిగా నమ్మి తీసుకొచ్చారు. ఎప్పుడైతే తను ఆ ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందారో మళ్ళీ ఇక జనాలు వేరైపోయారు, దేవుడి మాట వినట్లా. వేరైపోవడం, అదే స్థితి ఇప్పుడు వచ్చింది. వేరైపోవడం, ప్రవక్తని వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఈ సహోదరుడు కూడా అలాగే నా గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, నన్ను ఇంట్లో తిట్టడము, ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబీకులు చెప్తే నేను నమ్మలేదు అసలు. ఆ బ్రదర్ అలా చేయడు అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి తెలియకుండా ఆయన మాట్లాడేది నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడేది వీడియో తీసి పెట్టారు. వీడియో తీసి పెట్టగానే నేను షాక్ అయిపోయా, బాధపడ్డా, ఏడ్చా. అయ్యా మొదటి ఎంతో నన్ను బలపరిచాడు, సేవలో నడిపించాడు ఈ సహోదరుడు, ఎందుకు ఇలా అయిపోయాడని ప్రార్థించాను. కానీ ఆ సహోదరుడు వెంటనే మారలేదు. అంతకుముందే ఆ సహోదరుడు నేనే బాప్తిసం ఇచ్చాను, ఆ కుటుంబానికి బాప్తిసం ఇచ్చాను, ఆ సహోదరుడు ద్వారా అనేక బాప్తిసాలు ఇచ్చాను. కానీ ఆ సహోదరుడు అలాగైపోతే నేను బాధపడ్డాను. కొన్ని రోజులకి ఈ సహోదరుడు నా మీద వ్యతిరేకం అయిపోయి ఎలా అంటే నేను సేవ కొరకు విజయవాడ వచ్చిన తర్వాత మా ఇంటి కిందకు వచ్చి నన్ను అని చెప్పకుండా ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా తిట్టేవాడు. ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా, ఒరేయ్ నువ్వు పాస్తరువి కాదురా, నువ్వు బోధకుడు కాదురా, నువ్వు ప్రవక్తవు కాదురా, నువ్వు దొంగవురా అని తిడతా ఉండేవాడు. నేను ఏం మాట్లాడేవాడిని కాదు. ప్రభా నీ చిత్తం ప్రభా, ఆ సహోదరుని జ్ఞాపకం చేసుకో అన్నాను, వదిలేశాను. అయితే ఒక రోజున సేవ జరుగుతున్నప్పుడు ఈ సహోదరుడు గురించి ఒక ప్రవచనం వచ్చింది. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఈ సహోదరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రవచనం వచ్చింది. ప్రవచనం అంటే దేవుడు నాతో మాట్లాడిన ముందు జరగబోయేది. రాగానే నేను డైరీలో రాసుకుని పెట్టేసుకున్నా. ఈ ప్రవచనం ఆ సహోదరుడి గురించే. ఏమని వచ్చిందంటే ఆ సహోదరుడు ఒక వ్యక్తితో వ్యభిచారం చేస్తా ఉంటాడు. వ్యభిచారం చేసిన తర్వాత ఆ కొంతకాలానికి ఒక వ్యక్తిని చంపేసినట్టుగా ప్రవచనం వచ్చింది. నేను రాసుకుని పెట్టుకున్నా కానీ చెప్పలేదు, ఎందుకంటే అతను నా మాట వినే స్థితిలో లేడు, నన్ను దాడి చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. నేను ఒక సంఘానికి నడిపిస్తా ఉంటే చెప్పేవాడు, నేను మిమ్మల్ని ఏదైనా చేస్తాను, ఎందుకంటే అతను ఒక పెద్ద రౌడీ షీటర్, వాస్తవంగా రౌడీ షీటర్ అతను చెప్పి నన్ను బెదిరించేవాడు. కానీ నేను భయపడేవాడిని కాదు. దేవా నీ చిత్తము, నువ్వు నాకు తోడున్నావు, ఎందుకంటే అన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఒక వ్యక్తి నన్నేం చేయగలడనే ధీమా తప్ప నాకు ఎవ్వరూ పరిచయం లేరు, ఎవరు ఇది కాదు. ఎందుకంటే ఎవరైనా పిలిస్తే తప్ప నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఎవరైనా ప్రేరేపించి వాళ్ళ కుటుంబానికి రండి, మా సంఘానికి రండి, మా ఇంట్లోకి రండి అని ప్రార్థన చేయండి అని చెప్తే తప్ప వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే పిలవకుండా వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన అలా ఉండేది. అయితే ఒకరోజు ఈ సహోదరుడి గురించి ప్రవచనం వచ్చింది. ఏమిటి ఆ ప్రవచనం అంటే, ఈ సహోదరుడు ఒక వ్యక్తితో వ్యభిచారం చేస్తూ ఆ వ్యక్తిని చంపేశాడు. అయితే ప్రవచనం వచ్చిన నెల నుంచి నెల ఇంచుమించు లోపల ఆ సహోదరుడు కాల్ చేశాడు.
చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత కాల్ చేశాడు. కాల్ చేసి, అయ్యగారు నన్ను క్షమించండి, నేను చాలా బాధల్లో ఉన్నాను, నా కోసం ప్రార్థించండి అంటా ఉన్నాడు. ఏంటి అంటే, నాకు హార్ట్ దడ వచ్చేస్తుంది, గుండె దడ వచ్చేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది, ఏమో తెలియదు, ఎందుకో తెలియదు, నా కోసం ప్రార్థించండి అంటా ఉన్నాడు. అది సాయంత్రము 5 గంటల సమయము. అయితే సరే ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోవడానికి ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే, ఇతనికి గుండె దడ కాదు, ఇతనికి అనారోగ్య సమస్యలు ఏమీ లేవు, కానీ ఇతను ఒక వ్యక్తి ఇతని గురించి నేను ఏదైతే నీకు ముందుగా చెప్పానో ఆ కార్యం జరిగింది. ఒక వ్యక్తిని వ్యభిచారం చేస్తూ ఇతను చంపేశాడు, అది చెప్పు అనగానే నేను ఆ వ్యక్తికి, ఆ సహోదరుడికి చెప్పాను, బ్రదర్ మీకు గుండె దడ ఏమీ లేదు, కానీ మీరు భయంలో ఉన్నారు, ఆందోళన ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక స్త్రీతో వ్యభిచారం చేయడం వల్ల ఆ స్త్రీని ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి మీరు ఆ వ్యక్తిని చంపడం వల్ల మీరు బాధలో ఉన్నారు, భయంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు అనగానే అప్పటికి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నాకు ఇతను 5 గంటలకు ఫోన్ చేశాడు, 3 గంటలకు అతను ఆ వ్యక్తిని ఇది చేశాడు. 5 గంటలకు ఫోన్ చేశాడు, చెప్పగానే అతను ఆశ్చర్యపోయి వెంటనే, అయ్యగారు నేను ఇప్పుడు ఏం చెప్పలేను, మీతో మాట్లాడలేను, నన్ను క్షమించండి, నా కోసం ప్రార్థించండి అని ఫోన్ పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. అదే రోజు రాత్రో, ఆ నెక్స్ట్ రోజు రాత్రో అతన్ని పోలీసులు ట్రాక్ చేసి మొబైల్ ద్వారా అతన్ని పట్టుకున్నారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని సహోదరుడు పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు ఆ సహోదరుడు మన సంఘంలోనే విశ్వాసిగానే ఉన్నాడు తప్ప పరిచర్యలోకి అతను మళ్ళీ తీసుకోలేదు. అతను దేవుని పరిచర్యలో ఒక వ్యక్తిగా ఉన్నాడు సంఘంలో. అలా జరుగుతూ ఉంది. సో ఇలా జరుగుతున్న క్రమంలో నాలో ఆశ అయితే బాగా బలపడింది, దేవుని సేవ చేయాలి, దేవుడు ఏ చెప్తే అది చేయాలి. ఎందుకంటే నాకు ఒకటే ధైర్యం, ఒకటే నమ్మకము, దేవుడు చెప్పాడు, ఆయన జరిగిస్తారు, వాగ్దానం ఇచ్చారు, 100% జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు అనే ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే అనేక సార్లు చెప్పారు ఆయన, నేను ఇలా దీవిస్తాను, నేను ఇలా వాడుకుంటాను, నేను ఇలా నడిపిస్తాను అని ఆయన చెప్పడంతో నాలో చాలా ఆనందం వచ్చేసింది. దేవుని మాట ఏ చెప్తే జరుగుతుందనే విశ్వాసం నాలో వచ్చేసిన తర్వాత 2018 సంవత్సరము సెప్టెంబర్ నెల 26వ తారీఖున దేవుడు ఒక మాట చెప్పారు. ఏంటంటే, నేను 2017లో సేవ ఆరంభించిన తర్వాత నాలో ఒక కోణం వచ్చేసింది. ఏంటంటే, సాటర్డే సండే ఎలాగో హాలిడే కదా, జాబ్ చేస్తూ సేవ చేసుకుందాము అనే ఒక ఆలోచన వచ్చింది. కానీ దేవుడు 2018 సెప్టెంబర్లో మళ్ళీ ఒక రోజున మళ్ళీ కలలో మాట్లాడారు. ఏంటంటే, నేను ప్రవక్తగా అభిషేకిస్తున్నాను, నేను సేవ కొరకు పిలుస్తున్నాను, నువ్వు నాకు మాట ఇచ్చావు, మాట ఇచ్చిన తర్వాత చేసి తీరాలి అని చెప్పగానే నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. ఆ మాట రాగానే, ఆ కల్లో వచ్చే మాట చెప్పగానే ఒళ్ళంతా చెమటలు పట్టేసి నాలో భయం వచ్చేసింది. వెంటనే నాలో జాబ్కు మాట్లాడాను. మా మేనేజర్తో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, కొంచెం టైం ఇయ్యి నాకు, ఎందుకంటే నేను అప్పటికే అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ లిస్ట్లో ఉన్నాను, టీమ్ లీడర్గా నాకు ఒక టీం ఉంది, నేను అంతా టీంని నడిపిస్తా ఉన్నాను. ఆయన చెప్పాడు, నాకు కొంచెం టైం ఇయ్యి, వెంటనే రిజైన్ చేయొద్దు అన్నప్పుడు సరే అని చెప్పి నడుస్తూ ఉన్నాను. నాకు హైదరాబాద్లో నేను అప్పటికే 4 సెంట్లు స్థలం కొన్నాను, ఇల్లు కట్టుకుందామని. దేవుడు మాట చెప్పిన మాట ప్రకారము సేవకి వెళ్ళాలి, సిద్ధపడాలి కాబట్టి వెంటనే ఆ స్థలాన్ని అమ్మేసి లోన్లు క్లియర్ చేసేసి ముందుకు నడుస్తూ ఉన్నాను. 2018 డిసెంబర్ నెలలో రిజైన్ చేసిన తర్వాత జాబ్ విడిచిపెట్టేశారు. జాబ్ రిజైన్ చేశాను. రిజైన్ చేస్తే వాస్తవంగా అందరికీ 2 నెలలే టైము. జాబ్ రిజైన్ చేసిన తర్వాత 2 నెలలే ఉంచుతారు. కానీ నన్ను ఏమన్నారంటే, మీరు 4 నెలలైనా ఉండాలి, మీరు ఎప్పుడు దాకా ఉండాలంటే అప్పుడు దాకైనా ఉండాలి, ఎందుకంటే మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీ రోల్ మాకు ఇంపార్టెంట్, ఉండాలని చెప్పి అన్నప్పుడు నేను 2018 డిసెంబర్లో రిజైన్ చేశాను. 2019 మార్చి 30 వరకు కూడా కంపెనీలో ఉండాల్సి వచ్చింది. సో ఇలాగ ఉంటున్నప్పుడు నేను రిజైన్ చేయబోయే ముందు మా మేనేజర్ గారు నన్ను అడిగారు, ఈ కంపెనీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎందుకంటే మీరు వెళ్ళిపోతున్నారంటే ఈ కంపెనీకి ఏదో జరుగుతుంది, టీంకి ఏదో జరుగుతుంది, ప్లీజ్ చెప్పండి అన్నప్పుడు నేను మా మేనేజర్ గారికి చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను, సేవ నిమిత్తమే వెళ్ళిపోతున్నానండి, కంపెనీ బాగుంటుంది, కానీ నేను వెళ్ళిపోతున్నాను, నాతో పాటు అనేక మంది టీంలో నుంచి వెళ్ళిపోతారు, వాళ్ళందరి పేర్లు కూడా నేను చెప్పగలను, టీం ఇలా అయిపోతుంది అనగానే ఆయన కూడా దానికి సిద్ధపడి జనవరి నెలలోనే నాకంటే ముందే ఆయన రిజైన్ చేసేసారు. ఆయన నాకంటే ముందు రిజైన్ చేశారు, మా డైరెక్టర్ రిజైన్ చేశారు. ఎందుకంటే నేను ఏదైతే చెప్పానో అది 100% జరిగేటప్పటికి వాళ్ళలో చాలా భయము, ఆందోళన వచ్చేసింది, ఆశ్చర్యం వచ్చేసింది. సో ఇలాగా జరిగిన తర్వాత 2019 మార్చి 31న నా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి, నా లగ్జరీ లైఫ్కి అన్నింటికి విడిచిపెట్టేసి ఆ కంపెనీల నుంచి బయటకు వచ్చేసాను. ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడ సేవ చేయాలి, నన్ను నడిపించి ప్రభా అనుకుంటున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు, నేను నీ యందు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదను అని చెప్పి దేవుడు కలలో ఒక వాగ్దానం చెప్పారు 2019 సంవత్సరము జూన్ నెలలో. సో నేను ఆ మాట డైరీలో రాసుకున్నాను. డైరీలో రాసుకున్నప్పుడు ఇదే మాట. సో రాసుకున్నప్పుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదను,
నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదని దాని కింద ఉంటది. సో ఇదే మాట దేవుడు నాకు కల్లో చెప్పారు, వాగ్దాన రూపంలో నేను రాసుకున్నా. నాకు ధైర్యం అయితే వచ్చింది. ఏమంటే దేవుడు నన్ను నడిపిస్తారు, నన్ను బలపరుస్తారని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళాలి సేవ ప్రభు అని చెప్పి దేవుడు నాతో ముందుగా మాట్లాడిన మాటలని రిఫర్ చేసుకుంటున్నా. ఎందుకంటే వింత ఏంటంటే దేవుడు మనల్ని ఏదైనా పని చేయమని ముందే ఆయన అనేక సంవత్సరాల ముందే బయలుపరుస్తారు. సో డైరీలో రిఫర్ చేసుకుంటున్నప్పుడు 2018 సంవత్సరము మార్చి నెలలో దేవుడు ఒక మాట చెప్పారు, నువ్వు విజయవాడ వెళ్తావు, విజయవాడ దగ్గరలో ఒక ప్రాంతంలో సువార్త చేస్తావు, అక్కడ ఇదన్నీ చేస్తావు అన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చేసింది. ఓకే, నేను మళ్ళీ విజయవాడలో అలా దేవుడు అందుకే తర్వాత నన్ను ఇలా నడిపించారు, అక్కడ అనేక మందిని బలపరిచాను, ఇది సేవ ఇక్కడ ఉంది అని అనుకున్నప్పుడు నేను 2019 సెప్టెంబర్ నెల 1వ తారీఖున హైదరాబాద్ నుంచి విజయవాడ షిఫ్ట్ అయిపోయాం. విజయవాడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత విజయవాడ షిఫ్ట్ అయిపోయేటప్పటికి నా పరిస్థితి ఏంటంటే చేతిలో 30,000 మాత్రమే ఉన్నాయి. 30,000లోనూ 20,000 ట్రాన్స్పోర్టేషన్ కట్టాలి, 1 నెల అద్దె కట్టాలి, మిగిలిన 5,000 మాత్రమే ఉంటాయి. ఆ 5,000తోనే పిల్లలకి స్కూల్ ఫీజులు, తర్వాత ఇవన్నీ కూడా కుటుంబాన్ని నడిపించాలి. మీరు ఈ జాబ్ మానేసినప్పుడు ఎవరైనా ఏమైనా ఉన్నారండి? నేను జాబ్ మానేసినప్పుడు నన్ను అందరూ ఒకటే మాట అనేవాళ్ళు, పిచ్చెక్కిందా, ఎందుకు పిచ్చోడువా, జాబు డబ్బులు ఎక్కువ మానేస్తున్నావా, జాబులు లేక అంతమంది ఏడుస్తుంటే నువ్వు ఇంత సాలరీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, పిచ్చోడువా. మా మేనేజర్ అదే మాట, మా హెచ్ఆర్ అదే మాట. అంటే నాకు తెలిసిన వాళ్ళు బంధువులు, మా ఇంట్లో వాళ్ళైతే లిటరల్ గా మా అమ్మ తర్వాత మా కుటుంబీకులు అయితే అనుకునే వాళ్ళు ఏమంటే వీడికి నిజంగానే మైండ్ చెదిరిపోయింది, పిచ్చెక్కిపోయింది, చిన్నప్పటి నుంచే బాగా కష్టపడి పిచ్చెక్కిపోయింది, సరే పోన్లీలే ఇంకా మనం వాడు చేయనప్పుడు మనం ఏమనలేము అని చెప్పి ఒక ఆలోచనలోకి వచ్చేసారు. కానీ నాదైతే ఒకటే మాట, దేవుని దృష్టికి లోకము అంతా కూడా వ్యర్థము, కానీ ఈ లోకం దృష్టిలో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుడు అంతా వెరితనము. సో ఈ మాటను నేను పట్టుకొని నశించిపోతున్న లోకాన్ని మనము దేవుని ప్రేమ చొప్పున దేవుని పిలుపు చొప్పున ఏదైనా చేయాలని చెప్పి విజయవాడ వచ్చాము. విజయవాడ వచ్చిన తర్వాత చేతిలో డబ్బులు లేవు, ఒకటే విశ్వాసము, దేవుడు పిలిచాడు ఎలాగైనా పోషిస్తాడు అనేది ఒక్కటే నమ్మకము. సో వచ్చిన తర్వాత ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాము. ఆ ఇంటికి ఎలా అద్దెకి తీసుకుంటామో, ఆ ఇల్లు ఎలా ఉంటుందో కూడా దేవుడు ముందే చెప్పాడు. ఆ ఇంట్లో ఎన్ని శ్రమలు పడతామో దేవుడు ముందే చెప్పాడు, 2018 మార్చిలో చెప్పాడు. సో ఇక అనుకున్నాను, ప్రభువా నువ్వు నన్ను నడిపిస్తున్నావు, కానీ ఆ శ్రమల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోలేకపోయేవాడిని. అంటే దాని కొరకు ఎలా చేయాలనేది అంత గ్రహింపు వచ్చేది కాదు. ఎందుకంటే ఒకటేసారి ఉద్యోగాన్ని విడిచిపెట్టి చేతిలో సంఘం లేదు, నా అనేవాళ్ళు లేరు, ఎవరు తెలియని ప్రాంతము, పిల్లల్ని తీసుకుని భార్యని తీసుకుని సామాన్ వేసుకుని ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ రేపంటూ భవిష్యత్తు ఏంటో తెలీదు. ఎంత ఆందోళన ఉండేదంటే, ఎంత భయం ఉండేదంటే, నా భార్య దాని గురించి ఆలోచించి ఆమెకు స్పాండిలైటిస్ వచ్చేసింది. భయపడి ఆమెకు స్పాండిలైటిస్ వచ్చేసి తర్వాత ఆమె అసలు నిద్రపోయేది కాదు సరిగా. నేను ఒకటే చెప్పేవాడిని, నువ్వేం భయపడుకో, దేవుడు వాగ్దానం ఇచ్చాడు చేస్తాడు అంటే ఆవిడ ఒకటే అనేది, అందరికీ మన ద్వారా నీ ద్వారా వచ్చిన వాగ్దానాలు అందరు జరుగుతున్నాయి, కానీ మనకి దేవుడు ఇంకా ఎందుకని ఇది చేస్తా ఉన్నప్పుడు అంటా ఉండేది. నేను అప్పుడు ఒకటే చెప్పేవాడిని, దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని ఎప్పుడు మర్చిపోడు, అపవాది శోధిస్తాడు, ఈ శోధనల్లో కూడా దేవుడు పరీక్షిస్తాడు, నిలకడగా ఉండు అని చెప్పేవాడిని. ఈ సేవకు వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే సేవకు 2019లో వచ్చామో లాక్డౌన్, కరోనా టైం లాక్డౌన్, 1.5 year పూర్తిగా లాక్డౌన్. నేను రోజుకి 14 గంటలు ఆఫీసులో పనిచేసేవాడిని, ఫుల్గా బిజీ ఉండేవాడిని. సేవకాన్ని వచ్చేసాను, సేవ లేదు, సంఘము లేదు, ఎక్కడికి వెళ్దామంటే లేదు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేసేవాడినో, ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయినట్టుగా ఉండేది. సో అవనిగడ్ రూట్లో కరకట్ట అని ఒక ప్రాంతం ఉండేది, ఆ పెదపులిపాక దగ్గర ఒక రిజర్వాయర్ ఉండేది, నీటి రిజర్వాయర్. దాని దగ్గర చిన్న ఒక రైలింగ్ లాగా ఉండేది కూర్చోవడానికి. అయితే ప్రార్థన చేసుకోవడానికి ఇంట్లో ఉండేవాడిని కాదు, డేలో బయటికి వెళ్ళిపోయేవాడిని, పొద్దున్నే బయటికి వెళ్ళిపోయేవాడిని, బైబిల్ పుస్తకాలు అన్ని పట్టుకుని వెళ్ళిపోయి అక్కడికి వచ్చి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అక్కడ ఒక రోజున ప్రార్థన చేసుకుంటా అక్కడ అలాగే నిద్రపోయాను. మెలకు రాగానే నన్ను ఒక వ్యక్తి లేపుతా ఉన్నాడు. ఇలా లేపగానే నేను లేచి చూసేటప్పటికి ఒక ఆయన పోలీస్ డ్రెస్ వేసుకుని 2 కానిస్టేబుల్ వచ్చారు. లేచి చూసి నుంచుని కూర్చున్నాను. చెప్పండి సార్ అంటే, ఎందుకు పండుకున్నావు అన్నారు. లేదు సార్, నేను ఇలా అలసిపోయాను, ప్రార్థన చేసుకుంటా ఉన్నా, పండుకుంటా ఉన్నా అన్న. అప్పటికి బైబిల్ చదువుకుని బైబిల్ ఇవన్నీ పుస్తకాలు కూడా డిక్కీలో పెట్టా, బ్యాగ్ డిక్కీలో పెట్టి వచ్చి పండుకున్నా. అలాగే అలసిపోయి అలాగే ప్రేర్ చేసుకుంటా పండుకున్నా. అతను లేపగానే ఇలా చెప్పగానే అతను నమ్మట్లేదు. పక్కనే సిఐ వచ్చాడు, కారు వేసుకుని వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి అడుగుతా ఉన్నారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే నేను చెప్పాను, సార్ నేను ఏమి చేయట్లేదండి, ప్రేయర్ చేసుకోవడానికి వచ్చాను, ఇంట్లో ఇబ్బందిగా ఉందని, అందుకు అలసిపోయి పండుకున్నానంటే అతను అంటా ఉన్నాడు, గంజా తాగావు చెప్పన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది,
గంజాయి నేను తాగను సార్, నాకు అలవాట్లేదంటే నోరు వాసన చూపించంటున్నారు. సో పాకెట్లు చెక్ చేస్తున్నారు. అప్పుడు చెప్పాను, సార్ నేను అలాంటి వాడిని కాదు, నేను గంజాయి ఏం తాగలేదు, కానీ నేను ఇలా హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని, దేవుడి పిలుపు మేరకు జాబ్ వదిలిపెట్టి సేవకి ఇలా వచ్చానండి. ఇంట్లో కరోనా లాక్డౌన్ కాబట్టి ఎక్కడికి వెళ్ళలేక ప్రేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే అప్పుడు మేము ఇల్లు తీసుకున్నది సింగిల్ బెడ్రూమ్. ఆ సింగిల్ బెడ్రూమ్ కూడా వరుసగా ఉండేది, పొడుగ్గా హాలు, బెడ్రూమ్, కిచెన్. అంటే ఒకటి లాక్ చేసుకుంటే ఇంకా వేరే దానికి వెళ్ళడానికి ఉండదు, బయటికి వెళ్తాకు ఉండదు. సో ఇంట్లో చాలా ఇబ్బంది. సో అలా అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఇది మంచి ప్లేస్ కాదండి, మీరు ఇక్కడికి రాకండి అన్నప్పుడు అక్కడ విడిచిపెట్టేసి నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. అక్కడ చాలా చాలా ఎర్రని ఎండలో వేసవకాలంలో కూడా అక్కడే కూర్చొని అలాగే ప్రేర్ చేసుకునేవాడిని. చెట్టు కింద కూర్చొని ప్రేర్ చేసుకోవాడిని. ఒక్కొక్క సంఘానికి వెళ్తే సంఘానికి అడిగేవాడిని, అయ్యా నేను ఇలా ప్రేర్ చేసుకోవాలి, మీ సంఘంలో ప్రేర్ చేసుకోవచ్చా అంటే వాళ్ళు అనేవాళ్ళు, లేదండి సారీ బ్రదర్ మేము ఇవ్వము అలా వేరే వాళ్ళకి అనేవాళ్ళు, ఎందుకంటే కరెంటు బిల్లు వస్తుందని. తర్వాత ఇలా చాలా. సో ఒకటే నమ్మకం, దేవా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు, నాకు అది తెలుసు, కానీ నన్ను విడిచిపెట్టవు, నువ్వు నన్ను వాడుకుంటావని అలాగే ముందుకు వెళ్ళేవాడిని. ఇలా ముందుకు వెళ్తున్న క్రమంలో, సేవ చేస్తున్న క్రమంలో నా భార్య ఎక్కువగా ఆలోచించి ఆవిడకి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే, మీరు సేవ చేస్తున్నారు కరెక్టే, మీరు సేవ చేయండి, నేను ఎక్కువగా ఇంట్లో ఉంటే ఆలోచించి నేను ఈ పరిస్థితులను తట్టుకోలేను, కాబట్టి నేను జాబ్కి వెళ్ళిపోతాను అని చెప్పి జాబ్ కోసం ట్రైల్ మొదలుపెట్టింది. విజయవాడలో ఎక్కడా దొరకలేదు. సో నైట్ షిఫ్ట్లు అడుగుతున్నారు, ఆమె చేయలేదు. కాబట్టి ఒక విశ్వాసి, ఒక డాక్టర్ నాకు, నేను హైదరాబాద్ నుంచి రాక ముందుకు ఆవిడికి 2017 2 సంవత్సరాల ముందు ప్రవచనాలు చెప్పా. ఆవిడ జీవితంలో చెప్పిన ప్రవచనాలు మేము పరిచర్యకి వచ్చేసే ముందు 2019లో జరగగానే ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. ఆవిడ ఒక రోజున పిలిపించి, అయ్యా మీరు ఇలా ఎలా చెప్పారంటే, ఆవిడ చెప్పాను దేవుడు నాతో మాట్లాడతారని. అంటే ఆవిడ మేము హైదరాబాద్కి వచ్చే ముందే ఆవిడ నమ్మి బాప్తిజం పొందింది, రక్షణ పొందింది. ఆవిడ ఫోన్ చేసి ఇలాగ నాకు రిక్వైర్మెంట్ ఉంది అనగానే నా భార్య చెప్పాను ఇలా జాబ్ ఉందంట. అంటే నా భార్య జాబ్ చేస్తాను, ఇక్కడ నేను జాబ్ చేయాలని చెప్పి నన్ను పిల్లల్ని విడిచిపెట్టేసి హైదరాబాద్ జాబ్ నిమిత్తం వెళ్ళిపోయింది. సో హైదరాబాద్ జాబ్ నిమిత్తం వెళ్ళిపోగానే ఇంకా అప్పుడు నాకు మరింత ముదిరిపోయినాయి నా శ్రమలు, భయంకరమైన పరిస్థితులు. ఏంటంటే ఎలా అంటే, పొద్దున్నే లేవగానే పిల్లలకి బాక్సులు పెట్టాలా, ఇల్లు క్లీన్ చేసుకోవాలా, బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవాలా. సో పని మనుషులు ఎవరు ఒంటరిగా మగవాళ్ళు ఒక్కళ్ళే ఉంటే వచ్చేవాళ్ళు కాదు. సో ఇంకెవరిని అడిగేవాళ్ళు కాదు. సో ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే, భయంకరమైన వేదన తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనే వేదన ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేకపోయేవాడిని. నా పరిస్థితి ఏంటి అయ్యా, నా పరిస్థితి ఏంటి, అంత ఉద్యోగము, అంత ఆస్తి, అంతా విడిచిపెట్టేసి నీ సేవకు వచ్చాను, నన్ను ఇలా చేసేసావు, సో ఏంటి నువ్వు నన్ను మర్చిపోయావా అని ఒక బాధ అయితే ఉండేది. సో ఒకటే బాధ. సో సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. సో కానీ దేవుడైతే ఒక మాట మాట్లాడేవాడు, నేను నిన్ను విడిచిపెట్టను, ధైర్యంగా ఉండు అనే ప్రేరేపణ అయితే నన్ను విడిచిపెట్టేది కాదు. అలాగే ధైర్యంగానే అలా ముందుకు వెళ్తూ ఉండేవాడిని. ఈ మధ్యలో నన్ను ప్రేమించి నేను ఒకటే నేర్చుకున్నా, నేను పిలవకుండా ఎవరింటికి వెళ్ళను, ఎందుకంటే ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదు. నేను కానుకల కోసమే వచ్చాననుకుంటారు, కాబట్టి నేను పిలవకుండా ఎవరింటికి వెళ్ళను ప్రభువా, నువ్వు నన్ను వాళ్ళని ప్రేరేపిస్తేనే, వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్తాను, లేదా నువ్వు వాళ్ళ గురించి నాకు ఏదైనా బయలుపరిస్తే వెళ్తానని చెప్పేవాడిని. దేవుడు అదే విధంగా బయలుపరిచేవాళ్ళు. అనేక మంది నేను, అయ్యా మా ఇంటికి రండి ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్య ఉందని ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు. ఈ క్రమంలో మేము ఎవరింట్లో అయితే అద్దెకి ఉంటున్నామో వాళ్ళ అబ్బాయికి పిల్లలు లేరు. వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళు మా గురించి నన్ను నమ్మి ఒక మాట చెప్పారు, మీరు మా గురించి ప్రార్థన చేయండి, మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి అనగానే ఒకరోజు నూజివీడి దగ్గరికి వాళ్ళు ఉండేవాళ్ళు, తీసుకెళ్లారు. కార్లో అందరం కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ వ్యక్తికి ప్రార్థించాము. అప్పటికి వాళ్ళిద్దరికి పెళ్ళై 4 నుంచి 6 సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు లేరు. ప్రార్థించి వచ్చాము. ఇంచుమించుగా 3 నెలల లోపే ఆ సహోదరి కన్సీవ్ అయింది. వాళ్ళు ఇంకా చాలా ఆశ్చర్యపోయారు. ఆ కుటుంబం అప్పటి నుంచి ఇప్పటికీ సంఘంలో సహవాసంలో ఉంది. అంతకుముందు మమ్మల్ని వీళ్ళు సేవ చేయడానికి వచ్చారు, కానీ వీళ్ళు కూడా ఏదో ఆశించి ఫారెన్ ఫండ్ ఏదో వస్తుందని వచ్చారని నమ్మేవాళ్ళు. కానీ ఆ తర్వాత వాళ్ళు నిజం తెలుసుకొని వాళ్ళు చాలా ప్రేమించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒక సహోదరుడి ద్వారా ఒక దైవజనుడు నాకు పరిచయం అయ్యాడు. ఆ దైవజనుడి ద్వారా ఒక తల్లికి యాక్సిడెంట్ అయింది. ఆమె విజయవాడ హాస్పిటల్లో ఉంది. ఆ విజయవాడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమెకు తలకి బలమైన గాయమైంది. గాయమైనప్పుడు ఆ డాక్టర్లు స్కానింగ్ తీసి అంతా తీసి చెప్పారు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, ఈమె వామిటింగ్ అవుతూ ఉంది, ఇంకా 2 రోజులు 3 రోజులు అంతే టైం, అంతకు మించి లేదు, చనిపోద్ది అన్నప్పుడు ఆ కుటుంబము నాకు తెలీదు, ఒక సహోదరుడికి తెలుసు, ఆయన సేవ చేస్తారు. ఆ సేవకుడు నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు రండి ఇలా ప్రార్థన చేద్దాం అనగానే
విజయవాడ హాస్పిటల్కి వెళ్ళి ఆ తల్లికి ప్రార్థించాను. ఆ తల్లి హాస్పిటల్లో ఉంది. మొట్టమొదటి వెళ్ళంగానే ఆ కుటుంబంలో పరిస్థితులు ఏంటి, ఆ వాళ్ళ పేర్లు ఏంటి చెప్పగానే వాళ్ళ బాధ ఇక నేను చూడలేకపోయాను. మీకు ఎలా తెలుసు, దేవుడే మాతో మాట్లాడుతున్నాడు, లేకుంటే మీరు చెప్పలేరు, మా పరిస్థితులు ఎలా చెప్పగలరు అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ తల్లికి ప్రార్థించాను. అమ్మా, నువ్వు 5వ రోజున ఈ హాస్పిటల్ నుంచి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవుతావు అని చెప్పాను. దేవుడు చెప్పినట్టుగానే 5వ రోజున ఆరోగ్యంగా డిశ్చార్జ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే ముందు ఆవిడ నన్ను మళ్ళీ హాస్పిటల్కి పిలిచి, అయ్యా నువ్వు నా కోసం ప్రార్థించావు, దేవుడు కార్యం చేశాడు, మీరు తప్పకుండా మా ఇంటికి రండి రండి అంటే తప్పకుండా వస్తానమ్మా అని ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాను. ఆ కుటుంబము ఇప్పటికీ మాతో సహవాసంలో ఉంది. ఆ కుటుంబము ఇప్పటికీ నూజివీడులో ఒక బలముగా దేవుని కొరకు ఆ సంఘాన్ని బలపరిచే విధంగా వాడబడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి నూజివీడు నుంచి వాళ్ళ బంధువులకి ఒక అంకుల్కి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రాగానే వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. వాళ్ళు కూడా మా సంఘానికే వస్తారు, సహవాసంలో ఉంటారు. వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. చెప్పారు, అయ్యా ఇలా క్యాన్సర్ వచ్చింది, మౌత్ క్యాన్సర్, ఏం చేయాలి అంటే నేను ఒక మాట చెప్పాను, దేవుడు కార్యం చేస్తాడమ్మా, ముందు మీరు చేయాల్సింది జరిపించండి అన్నప్పుడు వాళ్ళు ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు, సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడిన తర్వాత ఆయన ట్రీట్మెంట్, కీమో ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు సిద్ధపడుతూ ఉన్నారు కీమోలకి. ఆయనకి ఆపరేషన్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు. చెప్పారు, ఎలా అన్న ఏంటిది పరిస్థితి అన్నప్పుడు ఒక మాట చెప్పాను. కీమోలు అంటున్నారు, ఏం చేయాలంటే ఒక మాట చెప్పాను. ఈయనకి కీమోలు డాక్టర్ గారు రాసింది 50 నుంచి 60 రోజులు మినిమం అటెండ్ అవ్వాలి. సో హెవీ మెడిసిన్ అన్నీ రాశారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళు అడిగిన తర్వాత నేను చెప్పాను, ప్రార్థన చేసి దేవుడు నాకు బయలుపరుస్తున్నాడమ్మా, ఈయనకి 20 రోజులకు మించి కీమో సెషన్లు జరగవు, దేవుడు ఈయన స్వస్థపరుస్తాడు, కార్యం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు నమ్మలేదు. ఫస్ట్ కీమో స్టార్ట్ అయింది. రోజు వాళ్ళు గుంటూరు వెళ్ళేవాళ్ళు నూజివీడు నుంచి. కీమో తీసుకుంటుండగా ఆయనకి ఒక 10 రోజుల తర్వాత ఈ కీమోథెరపీలకు తట్టుకోలేక బ్రెయిన్ ఇట్లా ముఖంలో నుంచి నాలుక పలిగిపోయి ఇదంతా కూడా బ్లడ్ బ్లీడ్ అవుతా ఉండేది. 10 రోజులు జరిగింది. 2 రోజులు గ్యాప్ ఇచ్చి 1 రోజు వెళ్ళేవాళ్ళు, 3 రోజులు గ్యాప్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. సో అలాగే జరుగుతున్నప్పుడు వాళ్ళు మొత్తం కీమో అయిపోయేటప్పటికి ఆయన 21 రోజుకి వచ్చేటప్పటికి 20 రోజులకు వచ్చేటప్పటికి నేను కీమోలు తట్టుకోలేని చచ్చిపోతానన్నాడు. అంటే అప్పుడు వాళ్ళు గుర్తు చేసుకున్నారు, దేవుడు మీకు బయలుపరిచాడు 20 రోజులకి మించి కీమో జరగదన్నారు. అప్పుడు ఆయన గుర్తు చేసుకుని, నన్ను క్షమించు ప్రభువా, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, ఇంకా ఎందుకంటే నేను కీమో తీసుకునే పరిస్థితి నా బాడీ తట్టుకోలేదని చెప్పి వాళ్ళు చాలా ఆనందంగా ఆశ్చర్యపడ్డారు. క్యూర్ అయ్యారు. ఆ కీమోలు ఆపేశారు. ఆయన 100% ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, క్యాన్సర్ నుంచి విడుదల పొందారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పటికీ ఆ కుటుంబము సంఘంలో చాలా బలంగా వాడబడుతుంది. సో అలాగ దేవుడు అనేక కార్యాలు, దేవుడు మాట్లాడిన మాటలు ఆయన స్వరము చాలా అరుదు. దేవుడు ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు. ఆయన అందరినీ కాదు, ఆయన ముందు మాట్లాడతారు, ఆ తర్వాత నీలో ఆశ ఉందా లేదని చూస్తారు. సో ఆయన మాట్లాడిన మాటలు, నా జీవితంలో నా ద్వారా మాట్లాడిన మాటలు ఇవన్నీ డైరీస్. సో ఇక ఇవన్నీ చెప్పాలంటే అనేకమైన సమయం, చాలా సమయం కావాలి. వైఎస్ జగన్ గారు గవర్నమెంట్ లోకి వస్తారని దేవుడు ముందుగానే బయలుపరిచారు. ఆ తర్వాత ఎవరు రూలింగ్ లోకి వస్తారని బయలుపరిచారు. ఇవన్నీ కూడా ఇలాగా అనేకమైన మాటలు. సో నేను ఒకటే నమ్మాను, దేవుడు నాతో మాట్లాడతారు, ఆయన జరగబోయే చెప్తారు, ఆ జరగబోయే విషయాల ద్వారా అనేక మందిని బలపరుస్తారు అనేది మాత్రమే నేను ఒకటే విశ్వసించాను. అలాగా దేవుడు మాట్లాడిన మాటలు. ఎందుకంటే పూర్వంలో దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా, దానియేలు గారి ద్వారా, దానియేలు అనే వ్యక్తి ఒక సాధారణమైన రాజు కుటుంబంలో నుంచి బంధింపబడిన వ్యక్తి. కానీ ఆ వ్యక్తిని దేవుడు ఒక కళకి భావం చెప్పడం ద్వారా రాజు తర్వాత రాజుగా నియమించాడు. యోసేపు అనే వ్యక్తి చెరసాలలో ఉన్న వ్యక్తి కళకి భావం చెప్పాడు, రాజు తర్వాత రాజుగా నియమించాడు. కళ వచ్చింది, కళకి భావం చెప్పాడు. నేను నమ్మింది ఏంటంటే కళ అనేది, కళ ద్వారా దేవుడు మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఎందుకంటే నేటి కాలంలో విశ్వాసులు కళల మీద దృష్టి ఉంచట్లేదు. ఎందుకంటే కళ అనేది నార్మల్ గా అనుకుంటారు. కళ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దర్శనము చాలా మోసం చేయొచ్చు, బైబిల్ ద్వారా నువ్వు మోసపోవచ్చు, తప్పు దోవలోకి ప్రవేశించవచ్చు. కానీ కళ ద్వారా నీతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో అది నీ మనసులో పూర్తిగా ఇంకిపోద్ది, దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. అది నీ మనసులో, నాతో 5 సంవత్సరాలప్పుడు మాట్లాడిన మాట ఇప్పటికీ నాకు గుర్తు. తనతో పాటు తన శిష్యులతో నన్ను సేవకు తీసుకెళ్తున్నారు, సేవలో వాడుకుంటున్నారు. సో అది ఇప్పటికీ నాకు గుర్తు. అలాగే దేవుడు మాటలు మనం ఎన్నటికీ మర్చిపోలేము.
సో ఆ విధంగా దేవుని ప్రేరేపణ. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతా, మనము బోధించడానికి తొందరపడకూడదు, కానీ మన సాక్ష్యాన్ని బలపరచుకోవడానికే తొందరపడాల. మన సాక్ష్యం బలపడిన తర్వాత సువార్త చేయాలి. ఎందుకంటే సువార్త అంటే బైబిల్లో నేర్చుకుని అక్కడ విని ఇక్కడ విని చెప్పడం కాదు, కానీ నీ 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 సహవాసము, దేవునితో సహవాసము, నీ సాక్ష్యమే ఎదుటి వాళ్ళకి సువార్త, నీ సాక్ష్యమే ఎదుటి వాళ్ళకి ఆదరణ, నీ సాక్ష్యమే ఎదుటి వాళ్ళకి విడుదల. సో అది నేను నమ్మాను. కాబట్టి దేవుడు అనేక విధాలుగా బలపరుస్తూ ఇప్పుడు విజయవాడ, నూజివీడు, రాజమండ్రి, హైదరాబాద్, బళ్ళారి, తర్వాత అనేక ప్రాంతాల్లో దేవుడు బలపరుస్తున్నాడు, అనేక మందిని బలపరుస్తున్నాడు ఈ సేవ ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా. మా ద్వారా డాక్టర్స్, ఇంజనీర్స్, ఐటీ ఎంప్లాయీస్, అనేక మంది, వాళ్ళందరూ కూడా చదువుకునే వాళ్ళు కాదు, అన్ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళందరూ కూడా ఎంతో మంది విశ్వాసులు, వాళ్ళందరూ కూడా దేవుడిని బలపరిచి దేవుడు నమ్ముతారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒక సహోదరు ఉంది, ఆవిడ ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్. ఆవిడ చెప్తుంది, ఆవిడకి ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలుసు, కానీ చిన్న కడుపు నొప్పి వచ్చిన ఆవిడ నాకు ఫోన్ చేస్తుంది, బ్రదర్ ఒకటే మాట, బ్రదర్, ఆవిడ ఒకటే మాట అంటుంది, మీరు నాకు సొంత తమ్ముడితో సమానం, బ్రదర్ నాకు ఇలా వచ్చింది చెప్పగలరా అంటే, నిజంగా దేవుడు ఆవిడతో మాట్లాడే మాటను ఆశ్చర్యపోతా. ఎందుకంటే ఆవిడ ముందే ఆవిడ ఏ కలర్ బట్టలు వేసుకుంది, ఏం తిన్నది, ఆవిడ ఫ్రిడ్జ్లో ఏముందని దేవుడు బయలుపరిస్తే ఆవిడ షివరింగ్ వచ్చేస్తుంది. ఆవిడకి నాతో మాట్లాడుతుంటే ఆవిడ చెప్తుంది, మీతో మాట్లాడుతూ నాకు షివరింగ్ వచ్చేస్తుంది బ్రదర్, నేను తట్టుకోలేకపోతున్నా, దేవుని యొక్క శక్తి నా మీదకి వస్తున్నప్పుడు షివరింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆవిడకి చెప్తాను నేను, మీరు ఫ్రిడ్జ్లో ఇది ఉందా, లేకుంటే నాకు ఫుడ్ కనిపిస్తుంది, మీరు తిన్నారా అంటే, నేను ఒకటి నమ్ముతాను, ఫ్యూచర్ చెప్పే ముందు, ప్రవచనం అంటే జరగబోయి చెప్పే ముందు, ప్రభువా నాకు ప్రజెంట్ చెప్పు ప్రభువా అని నేను దేవుడిని అడుగుతాను. దేవుడు ఎప్పుడు కూడా, నేను ఫ్యూచర్ చెప్పే ముందు దేవుడు ఒక ప్రజెంట్ చెప్తాడు. ఆ వ్యక్తి ఈ కలర్ బట్టలు వేసుకున్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇది చేస్తున్నాడు, అతనికి గతంలో ఇది జరిగింది, ఇది చెప్పు అన్నప్పుడు, చెప్పినప్పుడు వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే జరగబోయేదాన్ని నమ్మడానికి ఉండే ధైర్యం కంటే జరిగింది నమ్మితే వాళ్ళకి ఉండే విశ్వాసం మరింత బలపడిపోయి చాలా బలపడిపోతారు. సో దేవుని కృపను బట్టి దేవుడు ఈ పరిచర్యను అలా నడిపిస్తున్నాడు, నా కుటుంబాన్ని అలా నడిపిస్తున్నాడు. సో దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ప్రేరేపణను బట్టి దేవుడు. మరి భార్య గారు వెళ్ళిపోయారన్నారు కదా, మరి మరలా వచ్చారండి? సంఘం అంతా, నన్ను ప్రేమించే సంఘము, ఎంతో ప్రేమించే కుటుంబీకులు, అంటే ఆత్మీయ కుటుంబీకులు, నా సొంత రక్త సంబంధులతో నేను ఎప్పుడు సంబంధాల్లో ఉండను, చాలా దూరంగా ఉంటా. నేను సేవలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, రక్త సంబంధికులు ఎవరు ఉండరు, ఆత్మ సంబంధాలు. ఎందుకంటే మనం తిరిగి జన్మించిన తర్వాత ఆత్మ సంబంధికులు. సో వాళ్ళు ప్రార్థించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత, కొన్ని నెలల ముందే నా భార్య తిరిగి వచ్చింది. పరిచర్య కొరకు సిద్ధపడుతున్నాము, తిరిగి వచ్చింది, ఇప్పుడంతా కలిసే ఉన్నాము. సో దేవుని కృపను బట్టి ముందుకు నడిపింపబడతా ఉన్నాము. సో దేవుని ప్రేరేపణ బట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ, దేవుడు ప్రేరేపణ చొప్పున, ఆయన కాపుదల చొప్పున మిమ్మల్ని నడిపించారు. దేవుడు మీకు తగిన ప్రతిఫలము, బహుమానము తప్పకుండా అనుగ్రహించును గాక. ఆమేన్. ఇది కేవలం దేవుని ప్రణాళిక, దేవుని కృప అని నేను అనుకుంటున్నాను. తప్పకోకుండా బ్రదర్ నెంబర్ కింద ఇస్తున్నాను, కానీ ఎవరు ఇబ్బంది పెట్టుకోండి. జస్ట్ ఫోన్ చేసి ప్రే చేయించుకొని, మీ సమస్య ఉంటే చేయించుకోండి. ఏదైనా సరే దేవుడు అందరి ప్రార్థన ఆలకిస్తాడు. బ్రదర్ కూడా మీరు ఫోన్ చేయండి. అనేక మంది చేసి, ఒక్కోసారి బ్రదర్ చాలా ప్రేయర్లో ఉంటారు, మీటింగ్లో ఉంటారు, మీ నెంబర్ ఇస్తున్నారు, నెంబర్ పని చేయట్లేదు, నెంబర్ ఎందుకు ఇస్తున్నారు, అసలు ఇవ్వకపోతే నెంబర్ మంచిది కదా, మీరు ఎందుకని పనికిరాని నెంబర్లు ఇస్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు. సేవకులు అంటే అనేక చోట్లకి వెళ్తారు, అనేకమైన ప్రేయర్స్ ఉంటాయి, అనేకమైన మీటింగ్స్ ఉంటాయి. ప్రతి ఫోన్ లిఫ్ట్ చేసి, బ్రదర్ కూడా భోజనం చేయాలి, బ్రదర్ కూడా కాలకృత్యాలు తీర్చుకోవాలి, బ్రదర్ కూడా ఒక కుటుంబం అనేది ఉంటుంది. అంటే అవి నిర్ణయించుకున్న సమయంలో మీరు ఫోన్ చేస్తే, ఆ ఫోన్ ఎత్తకపోతే చాలామంది తిట్టుకోవడం, చాలామంది అపోహలాగేలాగా చాలామంది అనుకోవడం జరుగుతుంది. ఒకవేళ బ్రదర్కి ఫోన్ చేసి ఇంటికి విజిట్ చేయమన్నా, బ్రదర్ దేవుడు ప్రేరేపణ కలిగితే తప్పకోకుండా మీ గృహానికి వచ్చే దేవుడు బ్రదర్ ప్రార్థన చేస్తారు. తప్పకోకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా అనేక మందికి షేర్ చేయమని కోరుచున్నాను. చాలా థ్యాంక్స్ బ్రదర్, మీ అమూల్యమైన సాక్ష్యాన్ని పంచుకున్నందుకు. ధన్యవాదాలు బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సాక్ష్యాన్ని చూస్తున్న మీ అందరినీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.